హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. మధుబాబు ఆ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శాంతి ప్రసాద్ జనసేన లీగల్ సెల్ ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముప్పాళ్ళ సుబ్బారావు బార్ కౌన్సిల్ సభ్యులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే సామంచి శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ప్రధానంగా ఈవేళ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఒక కీలకమైనటువంటి మలుపులు తిరుగుతోంది. రాజకీయ పరమైనటువంటి హత్యగా ఆనాడు ఎన్నికలకి ముందు పెద్ద ప్రచారమే నడిచింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళటం, ఆ టైంలో దాన్ని ప్రచారానికి వాడకూడదని ఆదేశాలు ఇవ్వటం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సిబిఐ విచారణ కోరుతూ అంతకుముందు సిబిఐ విచారణ కోరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారంలోకి వచ్చాక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి సాగతీయడంతో సునీత వివేకానంద రెడ్డి గారి అమ్మాయి కోర్టును అప్రోచ్ కావడం, కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడం, ఈ పరిణామాలన్నీ ఒక ఎత్తు అయితే సిబిఐ ఒకవైపున అరెస్టులు ప్రారంభించింది. ప్రత్యేకించి హత్యకి కారణమంటూ సునీల్ యాదవ్తో పాటుగా మరొక వైపున దస్తగిరీలని టచ్ చేస్తూ ఆరోపణలకు సంబంధించినటువంటి అరెస్టుల ప్రక్రియ ప్రారంభించగానే దస్తగిరి కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా తను కాస్త ఈ మొత్తం వ్యవహారంలో సాక్షిగా నిలుస్తానని చెప్పటం, తన కమిట్మెంట్ కింద అంతకుముందు మర్డర్లో తను పార్టిసిపేట్ చేశానని, కాకపోతే తనకి సంబంధించినంత వరకు ఈ మొత్తం వ్యవహారానికి ఎర్రగంగిరెడ్డి సూత్రధారి అయితే అతని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు మరొక నలుగురు ఉన్నారని, అందులో భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మిగతా నలుగురు పేర్లు చెప్పారు. అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి. ఇదంతా ఒక ఎత్తు అయింది. ఇప్పుడు తాజాగా ఈ కేసులో గత 3-4 రోజుల క్రితం సాక్షి ఒక వార్తను ప్రొజెక్ట్ చేసింది. ఒక జర్నలిస్టు ఈ వ్యవహారంలో ప్రెస్ మీట్ పెట్టడం, అందులో భాగంగా ఈ హత్య కేసులో సునీత హస్బెండ్తో పాటుగా మరో ఎర్రగంగిరెడ్డి కలిసి హత్యకు పాల్పడ్డారంటూ అభియోగం మోపుతూ కొత్త మలుపు తిప్పే ప్రయత్నం చేసింది. ఈలోపుగా ఇప్పుడు తాజాగా మరొక వ్యక్తి తెర ముందుకు వచ్చారు. అతను శివశంకర్ రెడ్డి ప్రధాన అనుచరుడైనటువంటి గంగాధర్ రెడ్డి. తను ఏకంగా జిల్లా ఎస్పీ కార్యాలయం, అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఎస్పీని కలిసి తనకు రక్షణ కల్పించాలని, సిబిఐ వాళ్ళు తనకి 10 కోట్లు ఇచ్చి మర్డర్ చేయమని చెప్పి తనని అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి చెప్పారని చెప్పమంటున్నారని, మ్యాజిస్ట్రేట్ ఎదురుగుండా ఈ వాంగ్మూలం ఏమంటున్నారని, ఆ ఒత్తిడి నుండి రక్షణ కల్పించమంటూ ఎస్పీని ఆశ్రయించడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఇక్కడ ఎస్పీ తనకి సిబిఐ నుండి, అలాగే మరొక వైపున వివేకానంద రెడ్డి అనుచరులు నుండి రక్షణ కల్పిస్తామని ప్రకటించడం మరొక సంచలనం. అసలు ఈ హత్య కేసులలో రాజకీయ కోణాన్ని, అది కూడా సిబిఐ దర్యాప్తు చేస్తుండగా దానిని డైవర్ట్ చేస్తూ లోకల్ పోలీస్ జోక్యం చేసుకోవడాన్ని అంగీకరించచ్చా? అసలు లోకల్ పోలీస్ ఇట్లాంటప్పుడు ఇంటర్ఫీర్ అవ్వచ్చా? దీనికి సంబంధించినటువంటి డిబేట్లోకి వెళ్దాం. ముందుగా మధుబాబు గారు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంది? ఒక బెంగాల్ తరహా వాతావరణాన్ని ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో తేవాలనుకుంటుందా? అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. వినిపిస్తుంది సార్? వినబడుతుంది, చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మధుబాబు గారు చెప్పండి. అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇది ఏంటంటే, అప్పుడు ప్రభుత్వం ఏది ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఈ మర్డర్ కేసు అనేది జరిగింది. ప్రముఖుడైన వివేకానంద రెడ్డి గారు ఆ రోజు హత్య కాబడడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎన్నో కేసులు మనం చూసాము, కానీ ఇంత పెద్ద నాయకుడు ఒక రియల్ ఎస్టేట్ ఒక సైట్ విషయంలో రాజకీయంగా వారి దగ్గర ఉన్న వ్యక్తులే ఆయనకి ఆ విధంగా చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. అప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చిన్నాన్న అయినప్పటికీ కూడా మామూలుగా ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా సిబిఐ ఎంక్వైరీ జరిగింది. అలాంటిది అప్పుడు ఉన్న ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఇంకా ఎవరైనా కూడా
జగన్మోహన్ రెడ్డికి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ హత్య సంబంధాలు ఉన్నాయని చెప్పేసి పార్టీ నాయకులకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలా కాకుండా ఈయన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయమనడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ కేసులో విచారణ నిష్పక్షపాతంగా చేపట్టమనడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువలన ఇలాంటి హత్యలు జరిగినప్పుడు ఎవరైనా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఎవరైతే దీని వెనకాతలు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించదలిచిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటివి ముందు ముందు జరగకుండా ఇలాంటి వాతావరణం మీరు అన్నట్టు ఇంకా వేరే బెంగాల్లోనో లేకపోతే ఇంకొక దగ్గర అలాంటి వాతావరణం తీసుకురాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరై పరిపాలించినా ముఖ్యమంత్రులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకి ఈ దత్తగిరి ఏదైతే స్టేట్మెంట్ తీసుకుంటే అది బెంగళూరులో ఒక సైట్ విషయంలో వీళ్ళ తాలూకా వివేకానంద రెడ్డి గారి అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆ అనుచరులకి ఈయనకి జరిగిన సంభాషణ కానీ లేకపోతే వారి తాలూకా ఈ రియల్ ఎస్టేట్ అమౌంట్లో ఆయనకి వాటా ఇవ్వకపోవడం వలన కానీ, ఈ వాటా సెటిల్మెంట్ అవ్వకపోవడం వలన కానీ వాళ్ళు అడగడం, ఈయన ఇవ్వనండం, అక్కడ బెంగళూరులో ఒక రియల్ ఎస్టేట్ దీని ప్రకారం అక్కడ గెస్ట్ హౌస్లో మాట్లాడుకోవడం, అలాగే వివేకానంద రెడ్డి గారి ఇంటి దగ్గర ఉండడం, వీళ్ళందరూ ఒక ప్లాన్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి ఆ దత్తగిరి స్టేట్మెంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. రైట్. దాంట్లో క్లియర్గా ఎర్రగంగిరెడ్డి చెప్పాడు, సోన్సో నలుగురు మన వెనకాల ఉన్నారని, 40 కోట్ల రూపాయల సుపారీ ఇస్తానన్నారని అని కూడా చెప్పాడు ఆయన. అందుకోసమనినే చేశాం, లేకపోతే ఎర్రగంగిరెడ్డిని నమ్ముకుని ఇలాంటి వాళ్ళు మర్డర్లు అయితే చేయరు కదా. అంత ధైర్యం ఉంటుంది వివేకానంద రెడ్డి గారి జోలికి పోయే అంత సీను. ఎవరో ఉన్నారని చెప్తేనే కదా. అది ఎంక్వైరీ చెయ్యాలా లేదా సిబిఐ? ఖచ్చితంగా చేయాలండి సాయి గారు. ఇప్పుడు మరి ఎందుకు సిబిఐ మీదనే కేసులు పెట్టించడం ఏంటి? ప్రముఖులు ఎవరైతే ఉన్నారనే చెప్పడం అది ప్రముఖుల్ని ఇరికించడానికి చెప్పే విషయం కావచ్చు, లేదా అది సిబిఐ తేల్చుకోవచ్చు. మధ్యలో అది సిబిఐ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నది? పార్టీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? పార్టీ పత్రికలో రాశారు. అట్లాగే ఈవేళ ప్రభుత్వం వైపున ఉన్నటువంటి, అంటే పోలీస్ ఎస్పీ దగ్గరికి ఒక నిందితుడు వెళ్ళి నేను ఇట్లాగా అని చెప్పి సిబిఐ మీద కంప్లైంట్ చేయడం ఏంటి? ఆ కంప్లైంట్ని తీసుకుని రక్షణ కల్పిస్తానని చెప్పడం ఏంటి? ఏ సంకేతం ఇస్తున్నారు సార్? ఇప్పుడు ఇంతకు ముందు వరకు వాళ్ళకి గంగాధర్ రెడ్డి గారికి వాళ్ళకి ఏమైనా డిస్ప్యూట్స్ ఉండొచ్చు, అవి బయటపడకపోవచ్చు. ఇప్పుడు ఈరోజు అవి ఇదవ్వడం వలన ఈయన ఇప్పుడు సిబిఐ ఎందుకు 10 కోట్లు ఇచ్చి ఒక ప్రైవేట్ వ్యక్తికి అది ఎంక్వైరీ ప్రభుత్వ పరంగా చేస్తుంది తప్ప ఎందుకు ఒక వ్యక్తికి 10 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి అనడం సిబిఐకి అంత అవసరం? ఎవడో ఒక, అది కాదు, వాడే ఒక నేరస్తుడు, వాడే ఒక నిందితుడు, వాడొచ్చి ఆ మాట చెప్పగానే మీరు నమ్మేస్తారు అంతే తప్పించి దాంట్లో అది ఎవరి మీద ఆరోపణ చేస్తున్నాడు? సిబిఐ మీద. సిబిఐ కాకపోతే ఇంకెవరు ఎంక్వైరీ చేయాలా? పోనీ జగన్ గవర్నమెంట్ అయితే ఎంక్వైరీ చేయలేదు కదా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే ఏం చేయలేదు కదా. ఏం చేయకపోతేనే కదా ఇప్పుడు సిబిఐ వచ్చింది. ఆ సిబిఐ మీద 10 కోట్ల రూపాయలు ఇస్తానన్నారు అని చెప్పి చెప్పమన్నది అని ఒక వ్యక్తి చెప్తే దాన్ని ఏ విధంగా పోలీసులు పరిగణలోకి తీసుకుంటారు? ఇప్పుడు ఆ రెక్కనైతే ప్రతి పోలీసు మీద రేపు పొద్దున ఇంత డబ్బులు అడిగాడని కేసులు పెట్టేస్తే అవతల మర్డర్లు చేసినోడు ధైర్యంగా తిరగచ్చు. ఇప్పుడు చట్టపరంగా ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నేను ఈ విధంగా ఆపదలో ఉన్నాను, లేదంటే ఒక ఆరోపణ అనేది చేసినట్లయితే, అలాగేదండి, ఒక మధుబాబు గారు మర్డర్ చేస్తానన్నారంటే షెల్టర్ ఇవ్వడం వేరు, సిబిఐ వాళ్ళు పట్టుకెళ్తానన్నారు అంటే షెల్టర్ ఇస్తానంటవేంటి? అదే సార్, కన్సిడరేషన్ లోకి తీసుకొని దాన్ని పూర్తిగా విచారణ జరిపి ఒకవేళ అది నిర్ధారణ కాకపోతే ఏం విచారణ జరుపుతారన్న? సిబిఐ మీద పోలీసులు విచారణ చేస్తారా? అదే వ్యక్తి మీద అది కాదండి, సిబిఐ మీద పోలీసులు విచారణ చేస్తారు అసలు ఎక్కడన్నా?
నాకు అర్థం కాంది సిబిఐ మీద పోలీసులు విచారణ చేయడం ఉంటుంది ఎక్కడన్నా ఇది ఇట్లా చేస్తే మొత్తం అది ఏం జరిగింది బెంగాల్లో అనేది ఒక విచారణ జరుగుతుంది సార్. డీజీపీనే ఇప్పుడు తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు ఆయన. ఆయన మీద ఆరోపణలు సిబిఐ మీద కాదు సార్, ఎవరి మీద ఆరోపణలు చేసినా ఏ విధంగా ఈయన ఆరోపణలు చేశాడని ఆయన ఉన్న బేస్మెంట్, ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద బేస్మెంట్ ఎంతవరకు ఉన్నదన్నది విచారణ జరిపించి అది కాదు తప్పు అని జరిగితే ఆయన మీద చర్యలు తీసుకోవడానికి అవుతుంది సార్. అలా కాదండి, ఎవరు తేలుస్తారు అంటున్నా. సిబిఐ వాళ్ళు విచారణ చేస్తున్నారు, ఒకళ్ళు నిందితులు అనేది ఇతనిది కూడా వాంగ్మూలం అడిగారు. ఏదైనా తేడా ఉంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి తేల్చుకోవాలి, కానీ మధ్యలో పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవడం ఏంటి, వాళ్ళు సిబిఐ మీద విచారిస్తాం సిబిఐ నుంచి రక్షణను ఇతను అడగడం ఏంటి, వాళ్ళు ఇస్తామంటం ఏంటి? అంటే అంటే సిబిఐ మీద ఎంక్వైరీ అంటే ఈయన ఏదైతే కంప్లైంట్ చేశాడో ఈయన్ని కూడా ఈయన మీద విచారణ చేపెట్టి ఎవరన్నారు, ఎక్కడన్నారు, ఏ విధంగా నీకు తెలిసి అదేనండి, ఎవరిని అడుగుతారు అప్పుడు? సిబిఐ వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేస్తారా పోలీసులు? ఈయన్నే ఎంక్వైరీ చేస్తారు సార్. ఈయన కేసు తీసుకొని ఈయన ఎంక్వైరీ చేసి అదే ఈయన ఎవడన్నా నాకు అర్థం కాలేదు. ఈ కేసుతో అసలు పోలీస్కి ఏం సంబంధం? పోలీసులు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని ఏంటి? ఇప్పుడు అతనికి ఏదైనా ప్రాబ్లం ఉంటే సెక్యూరిటీకి సంబంధించి సిబిఐని అడగచ్చు, లేదా అప్పీల్కి వెళ్ళచ్చు కోర్టుకి. ప్రశాంతంగా బయట తిరుగుతా పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసుల ద్వారా సిబిఐ మీద అభియోగం మోపడం ఏంటి? ఇది అసలు యాక్సెప్ట్ చేయడం ఏంటి? ఏ కోణంలోకి పోతున్నాం మనం? ఇప్పుడు ఫలానా ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే కనుక రౌడీ రాజ్యాలను ఏమన్నా తయారు చేద్దాం అనుకుంటున్నాం? రౌడీ షీటర్లు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇంకో రౌడీల నుంచి రక్షణ కావాలని కోరుకోవడం అవుతుందా? ఇప్పుడు సాయి గారు ఆరోపణలు కూడా చేయటం జరిగింది కొంతమంది అనుచరుల మీద, వాళ్ళను కూడా ఎంక్వైరీ చేస్తారు. చాలా మంది చాలా రకాలు చేస్తారు. అది వాళ్ళకి ఏదన్నా ఆరోపణ అయితే గనక కోర్టుకు వెళ్ళి ఇదిగో వీళ్ళు నా మీద తప్పుడు ఆరోపణ చేస్తానని యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవచ్చు. అంతేగాని ఉల్టా దాడి చేయడం కరెక్ట్ పద్ధతి అవుతుందా? అంటే ఇప్పుడు ఈయన ఆరోపణలు మాత్రమే చేశాడు సార్, కేసు ఫైల్ చేయలేదు, ఎఫ్ఐఆర్ కూడా ఏమీ రిజిస్టర్ చేయలేదు, కేసు ఫైల్ చేయలేదు. బట్ పోలీసుల దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఎస్పీ గారేమో దాని మీద మేము విచారిస్తాం అంటాం ఏంటి? రక్షణ కల్పిస్తాం వైఎస్ వివేక అనుచరుల దగ్గర నుండి, తర్వాత సిబిఐ నుండి, వీళ్ళ నుండి రక్షణ కల్పిస్తారు. ఏం రక్షణ కల్పిస్తారు నాకు అర్థం కాల. అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పిస్తారా, లేకపోతే సిబిఐ ఏమైనా మర్డర్లు చేసుద్దా? దాన్ని ఏంటంటే దాన్ని ఈయన తాలూకా ఇచ్చిన కంప్లైంట్ని తీసుకొని ఎవరు ఆరోపణలు, ఈయన ఆరోపణలు ఎవరు ఎందుకు చేయడం జరిగింది, సిబిఐ మీద మీరు ఇలా అనడానికి కారణం ఏంటి, తర్వాత అనుచరులు ఎవరైతే మీకు ఆ అనుచరులకి ఈ మధ్య కాలంలో ఏం జరిగింది అనేది విచారణ చేపట్టడం జరుగుతుంది సార్. రైట్. శాంతి ప్రసాద్ గారు దీన్ని ఎలా చూడాలి? సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్న మన న్యాయవాద మిత్రులకు, చూస్తున్న వ్యక్తులకు నమస్కారం. మర్డర్ కేసుల్లో జనరల్గా మేము ఏంటంటే న్యాయవాదులు పలు ఎత్తులు వేస్తూ ఉంటాం మా క్లయింట్ డిఫెండ్ చేసుకోవడం కోసం. అందులో ఏమేమి చేస్తాం అనేది ఇప్పుడు మీకు బహిరంగంగా చెప్పడం అనేది జరగదు, కానీ కొన్ని ఉదాహరణలు ఇస్తాను. ఇది వివేకానంద రెడ్డి గారిది, ఇందాక సోదరుడు మధుబాబు గారు చెప్పినట్టుగా మర్డర్ కేసు, దాని పూర్వపరాలు కొంత ఆయన విశ్లేషించారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వివేకానంద రెడ్డి సాధారణ వ్యక్తి కాదు. మనం ముందు అది గమనంలో తీసుకోవాలి. పులివెందుల అది ఒక పెట్టని కోట ఆ కుటుంబానికి. అక్కడికి పోయి హత్య చేయాలంటే మామూలు మనిషికి ఆడు ఎంత కరుడు కట్టిన నేరస్తులైనా సరే, లేదా ఎంత డబ్బు దాన్ని నజానాకి ఇచ్చి పెయిడ్ కిల్లర్స్ పెట్టుకున్నా కానీ జరిగే పరిస్థితి కాదు, అన్లెస్ ఇంటి దొంగలు లేకపోతే. ఇది ఇక్కడ కీలకమైన విషయం అండి. ఇప్పుడు ఆ ఇంటి దొంగలు ఎవరనే దాని మీద ఇప్పుడు విచారణ ఫోకస్ అవుతుంది. ఈ విచారణ జరుగుతున్న సమయంలో మర్డర్ కేసులో 2 రకాల సాక్ష్యాలు ఉంటాయి సార్ మాకు నేర విచారణలో. ఒకటి ప్రత్యక్ష సాక్షులు, రెండోది పరిస్థితుల ప్రభావం రీత్యా. అంటే మేము డైరెక్ట్ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటాం.
అంటే నేరుగా నేరం చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు అవుతారు. ఆ కేసు ఆ పద్ధతిలో నడుస్తూ ఉంటది. మేము చూసాము, మేము ఇట్లా పలానా వాడు ఇట్లా చేసామని చెప్తాడు. దాన్ని బేస్ చేసుకొని ఛార్జ్ షీట్లు వేస్తారు. అది లేనప్పుడు సర్కమ్స్టాన్షియల్ అంటే అక్కడ జరిగిన పరిస్థితులను బట్టి ఒక్కొక్క పరిస్థితిని అంచనా వేసుకుంటూ, ఆ పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటూ, ఆ పరిస్థితులు ఎవరి వల్ల క్రియేట్ అయినాయి, ఆ లింక్లన్నీ క్రియేట్ చేసుకుంటారు. అంటే ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లో లింక్ అనేది చాలా ప్రభావవంతమైనది. ఏ ఒక్క లింక్ ఫెయిల్ అయినా ఆ మర్డర్ కేసు ఫెయిల్ అయిపోతుంది. అందుకని డిఫెన్స్ వాళ్ళు ఏంటంటే ఈ మొత్తం లింక్ లో ఎక్కడ ఒక్క లింక్ బ్రేక్ చేసినా కేసు దెబ్బతినిపోతుంది. ఇప్పుడు దస్తగిరి అనే వ్యక్తి వల్ల వీళ్ళకి ఒక ప్రమాదం వచ్చింది. దస్తగిరి అనే వ్యక్తి వాస్తవానికి A4. అతను ఇప్పుడు అప్రూవర్ గా అవుతారని పిటిషన్ వేశాడు. సిబిఐ వచ్చిన తర్వాత అప్రూవర్ గా మారతాను పిటిషన్ వేసి ఇప్పుడు అది కన్సిడరేషన్ లో కూడా ఉంది ఆ సిబిఐ కోర్టులో. అతను నేర ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం ఎటువంటిదంటే 2 రకాలు ఉంటాయి ఈ నేర అంగీకారాల్లో. ఒకటి ఎక్స్కల్పేటరీ, రెండోది ఇన్కల్పేటరీ. అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్స్. ఎక్స్కల్పేటరీ అంటే తన పాత్ర మటుకి అందులో చెప్పకుండా మిగతా వాళ్ళ పాత్రలన్నీ కూడా చెప్తాడు. ఆ నేరంలో ఎట్లా చేశారు ఏంటనేది. అది కోర్టు కన్సిడర్ చేయు. కానీ ఇన్కల్పేటరీ కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే మిగతా ముద్దాయిలతో పాటు తను కూడా ఆ నేరంలో పాల్గొని తను ఏ పనులు చేశాడో కూడా చెప్తాడు. దీని ఇన్కల్పేటరీ కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు. ఇది చట్టంలో గుర్తించబడింది. చట్టం దీన్ని అంగీకరిస్తుంది. ఈ రోజు దస్తగిరి చేసింది ఆ ఇన్కల్పేటరీ కన్ఫెషనల్ స్టేట్మెంట్. అది కూడా ముద్దాయి ఉండి తను స్టేట్మెంట్ ఇస్తా అన్నప్పుడు అతని ద్వారా ఆ స్టేట్మెంట్ తీయించుకొని దాన్ని 164 కూడా చేయించడం జరిగింది. ఆ సాక్ష్యం బెసకుండా ఉండటం కోసం. ఒకవేళ ఆ సాక్ష్యం బెసితే పర్జురీ చేస్తారు. ఇక అది వేరే విషయం. అది ఎట్లా ఉంటుంది ఏంటనేది. ఇప్పుడు దాని ద్వారా కొందరు వ్యక్తుల పేర్లు వచ్చినాయి. ముఖ్యంగా నేరంలో ఎవరు పాల్గొన్నారు అనే వ్యక్తుల పేర్లు వచ్చేసినాయి. నేరం ఏ రకంగా జరిగిందనే విధానం బయటకు వచ్చింది. ఇక రావాల్సింది ఏంటంటే ఈ నేరానికి ప్రేరేపితులు ఎవరు, ఈ నేరం జరగడానికి పరిస్థితులు ఎవరు కల్పించారు, నేరం జరిగిన తర్వాత సాక్ష్యాలను ఎవరు తారుమారు చేశారు, ఇవి ఇప్పుడు సీన్లోకి రావాల్సింది. ఇవి చైన్ ఆఫ్ లింక్స్. ఇవి ఏర్పడాలి. వీటికి వీళ్ళు అందముగా కదలుతుంది ఏంటంటే 8 కోట్ల ఆస్తి సంబంధించిన డీల్లో 40 కోట్ల రూపాయలు సుపారీ అంటం అనేది ఇది కొంత హాస్యాస్పదంగా ఉంది ఈ కథను అలటంలో. అయితే ఇక్కడ దస్తగిరి వాంగ్మూలం ఎంతవరకు పనిచేస్తుందంటే నేరం జరగటం, నేరస్తుల పాత్రలు, నేరం జరిగిన తర్వాత ఏం జరిగింది అంతవరకు మటుకు ఇది వ్యాలిడ్. ఈ 40 కోట్లు 8 కోట్లు డీల్స్ ఇవన్నీ కూడా అప్రస్తుతమైన విషయాలు అతని సాక్ష్యం ద్వారా. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం మిగతా ముద్దాల మీద పడింది. ఇది బ్రేక్ చేయకపోతే రేపు వాళ్ళ పేక చుట్టుకుంటారు. దాంతో పాటు అదనపు సర్కమ్స్టాన్సెస్ కనపడుతున్నాయి. 201 అంటే సాక్ష్యాలు తారుమారు చేయటం, రక్త మరకలు తుడిచేయటము, ఆయుధాన్ని దాచటము, ఇటువంటివన్నీ. ఆయుధాలను ఎక్కడ కొన్నారని చెప్పటం, ఇవన్నీ కనపడుతున్న రీత్యా ఇప్పుడు ఆ యొక్క దస్తగిరి స్టేట్మెంట్ ని బ్రేక్ చేయాలి. జనరల్ గా ట్రయల్ టైంలో బ్రేక్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే విచారణకు ముందే బ్రేక్ చేయాలనుకుంటున్నారు. అందుకని ఒక కొత్త పాత్రధారిని సృష్టించారు. ఆ పాత్రధారి ద్వారా సిబిఐకి ఏ పని అంటే నేర విచారణ చేస్తుంది, లేదా నేర విచారణ ఫెయిల్ అవుతుంది. అంతకు మించి దానికి 10 కోట్లు ఇచ్చే స్తోమత ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇప్పుడు రవితేజ సినిమా ఒకటి వచ్చింది ఈ మధ్య కొత్తగా. అందులో హీరోయిన్ ఉంగరాలు పెట్టి అమ్ముతుంటది. లక్కని ఇతనికి పోలీస్ ఆఫీసర్ వాళ్ళని కోరుకుంటుంది. అందులో ఆ ఉంగరాలు అమ్మించుకోవడానికి 2 పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుని వాళ్ళతో ప్రచారం చేయించుకుంటుంది. వాడు ఏం చేస్తాడు, నేను అథారిటీ ఉంగరం ఇచ్చిన అథారిటీ దారేది సినిమా నేను ప్రొడ్యూస్ చేశానని చెప్తాడు. అట్లాగే ఈయన 10 లక్షలు చెప్పమంటే 10 కోట్లు చెప్పినట్టున్నాడు. టంగ్ స్లిప్ అయ్యి అక్కడ. అందుకనే మేము మొదటి నుంచి చెప్తాను, నేరస్తులు ఎప్పుడూ కూడా ఎక్కడో ఒక చోట దొరికిపోతారు, చిన్న చిన్న విషయాలు దొరికిపోతారని చెప్తుంటాను. 10 కోట్లు సిబిఐ సుపారీ ఇస్తానంది అనే మాటే ఇక్కడ ఒక కాదు అందులో చిన్న లాజిక్ ఉందండి. 10 కోట్లు సిబిఐ ఇస్తానందని కాదు, మర్డర్లో తను పార్టిసిపేషన్ చేసినట్టు ఒప్పుకుంటే, అంటే వీళ్ళందరూ కూడా తను కూడా పార్టిసిపేట్ చేసినట్టు ఒప్పుకుంటే 10 కోట్లు అవతలోళ్ళు తనకిస్తానన్నట్టు చెప్పమన్నారు. అదే సార్, ఇప్పుడు 10 కోట్లు అంటే ఇప్పుడు ఇస్తారని చెప్పమన్నారు అంటే అసలు సిబిఐకి అసలు ఆ రకంగా ఆ లైన్ లో ఎంక్వైరీ చేయడం అనేది జరగదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సిబిఐ మీద ఒక మరక వేయాల, ఆ దస్తగిరి స్టేట్మెంట్ నల్లిఫై చేయాల.
ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ నల్లిఫై చేయాలంటే ఒక సాక్ష్యాన్ని క్రియేట్ చేసుకోవాలి. దీనికి కేసు తేరడానికి ముందే. అందుకనే అసలు అనంతపురంలో ఆ రిపోర్ట్ తీసుకోవడం ఏంటి, దాని మీద అనంతపురం ఎస్పీ స్వయంగా స్పందించి దాని మీద విచారణ చేస్తానంటాం ఏంటి? అంటే అనంతపురం ఎస్పీ స్థాయి వ్యక్తి తప్ప ఇంకా ఎవరు ఇతరత్ర కింద వాళ్ళు ఎవరు ఈయనకి నమ్మకస్తులు లేరనా? అంటే ఒక ముద్దాయి నేరుగా ఎస్పీ స్థాయి దగ్గరికి వెళ్ళగలిగాడు అంటే అందులో ప్రస్తుత ముఖ్యమంత్రికి సంబంధించిన బాబాయ్ హత్య కేసులో ఇక్కడ ఏదో లింకు తేడా కొడుతుంది. ఆయన కూడాను దీని ఎఫ్ఐఆర్ కట్టకపోవచ్చు, కానీ పోలీసులు ఒక చిన్న పని చేయవచ్చు. జీడీ ఎంట్రీ అని ఉంటుంది. ఆ జీడీ ఎంట్రీ కన్నా ఈ రిపోర్ట్ కన్నా ఆ జీడీ ఎంట్రీగా పెడితే రేపు ఆ జీడీ ఎంట్రీని సమన్ చేయొచ్చు ముద్దాయిలు. ఇదిగో పలానా వ్యక్తి పలానా రోజు ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు, తను ఇట్లా సిబిఐ వాళ్ళు బెదిరించారు అంటే సిబిఐ యొక్క ఇమేజ్ ని, వాళ్ళ ఎంక్వైరీని, ఇన్వెస్టిగేషన్ ని డ్యామేజ్ చేయడానికి, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆ లింకులు దెబ్బతీయడానికి జరుగుతున్న ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇది దస్తగిరి ఇచ్చిన ఆ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా వచ్చిన ప్రకంపనలో ఇది ఒక పరిణామం మాత్రమే. ఇక మీరు పోను చాలా చూస్తారు. ఇవి సాధారణంగా డిఫెన్స్ అడ్వకేట్స్ వేసి ఎత్తుగడలు. మేము ఒక 20 ఏళ్ల కింద ఒక మర్డర్ కేసు చేసి వస్తాను. గుంటూరు నుంచి ఒక పెద్ద సీనియర్ అడ్వకేట్ పెద్ద కేసులు కానీ వచ్చేవాళ్ళు. ఆయన సీనియర్ మోస్ట్ అడ్వకేట్ స్టేట్ లోనే. ఆయన మాకు ఆర్గ్యుమెంట్స్ చెప్పేటప్పుడు ఒక నేరంలో ఒక న్యాయవాది మొదట నుంచి పార్టిసిపేట్ చేస్తూ వీళ్ళని నేరం చేసే విధానం మీద అప్రెస్ చేస్తే ఆ నేరం ఎంత పకడ్బందీగా జరుగుద్దో మాకు 2.5 రోజుల పాటు ఆర్గ్యుమెంట్ లో కళ్ళ కట్టి చూపించాడు. ఇప్పుడు జరగబోతున్నా కూడా అదే అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా న్యాయవాదుల సలహా లేకుండా ఇటువంటి పిచ్చి పిచ్చి ఎత్తుగడలు ఎవ్వరూ వేయరు. ఇది సిబిఐ ఇమేజ్ టార్నిష్ చేయడం కోసం వేస్తున్న ఎత్తుగడ. ఆ సర్కమ్స్టాన్షియల్ లింక్ ను బ్రేక్ చేయడం అలా చేయాలని తపనతో వీళ్ళు చేస్తున్న ఎత్తుగడ. అసలు సునీత డబ్బులు ఇస్తారని చెప్పలేదండి. అసలు మరీ పిచ్చి స్టేట్మెంట్ కాకపోతే అసలు అమ్మాయికి ఏం పని? అమ్మాయి నేరుగా పేర్లు ప్రస్తావించేసింది, హైకోర్టులో కూడా వేసింది అఫిడవిట్. ఈ రోజు ప్రత్యేకంగా అమ్మాయి చెప్పాల్సిన అవసరం లేదు, ఏమంటే బతిమాలాల్సిన అవసరం లేదు. అసలు అమ్మాయి బతిమాలి గురించి సాక్ష్యాలు చెప్తారా? కాబట్టి ఇది ఏంటంటే ఆ లింకులు ఫెయిల్ చేయడం కోసం వేస్తున్న ఎత్తుగడల్లో భాగాలే తప్పితే అంతకు మించి ఏమీ లేదు. ఇంకా పూనం మీరు ఇంక పలు నాటకీయ పరిణామాలు మీరు చూస్తూ ఉంటారు ఈ కేసులో. రైట్. సుబ్బారావు గారు. ఒకటి సాయి గారు, వివేకానంద రెడ్డి గారి హత్య 15/3/2019లో జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ ఆ కేసు విచారణ జరగడం కానీ పరిపూర్ణమైనటువంటి ఫైనల్ రిపోర్ట్ వేసే పరిస్థితి జాప్యం జరుగుతూ వచ్చింది. అది వివిధ రాజకీయ కారణాలు అవ్వచ్చు, లేకపోతే సాక్షులకి రాష్ట్ర ప్రభుత్వం రక్షణ ఇవ్వకపోవడం అవ్వచ్చు, లేకపోతే సాక్షుల్ని భయపెట్టడానికి కావాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ ఒకటి సాయి గారు, 24/7/2021న వాచ్మ్యాన్ రంగయ్య ఒప్పుదల స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత 31/8/2021న దస్తగిరి పొద్దుటూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దస్తగిరి వాంగ్మూలం 164 ఇవ్వక ముందు వరకు దాక్కుని దస్తగిరి 164 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన వ్యక్తులు వీళ్ళందరూ. దీనికి ప్రధాన కారణం ఏంటంటే దస్తగిరి చాలా మంది పేర్లు చెప్పాడు. అవినాష్ రెడ్డి పేరు చెప్పాడు, మనోహర్ రెడ్డి పేరు చెప్పాడు, భాస్కర్ రెడ్డి పేరు చెప్పాడు, చివరికి శివశంకర్ రెడ్డి పేరు కూడా చెప్పాడు. శివశంకర్ రెడ్డిని పోలీసులు హైదరాబాదులో హాస్పిటల్ నుంచి కస్టడీలోకి తీసుకున్న తర్వాత శివశంకర్ రెడ్డి ఒక లెటర్ సిబిఐ అధికారులకు రాశాడు. ఏమని? సిబిఐ మామూలుగా సునీతారెడ్డి గారి మీద అనుమానం ఉంది, ఆయన భర్త గారు ఆస్తుల వివాదం ఉందని చెప్పేసి అని ఒక కొత్త నినాదాన్ని తీసుకొచ్చిన విషయం మనం గమనించాలి. ఇక్కడ ఆమెకి ఏదో అక్రమ సంబంధం ఉందని, ఆయనకి వాళ్ళ కుటుంబానికి ఆస్తులు ఇస్తారని చెప్పేసి అని, అలానే సునీతారెడ్డి గారి భర్త సునీతారెడ్డి గారు వీళ్ళంతా కుట్ర చేసి ఆయన్ని చంపడానికి కారణం అని చెప్పేసి అని ఇంకా అనేక రకాలైన ఆరోపణలు చేస్తూ
శివశంకర్ రెడ్డి ఒక లెటర్ రాసిన విషయాన్ని మనం చూసాం. అంతేకాదండి, ఎప్పుడైతే దస్తగిరి అసలు వాస్తవాలను బహిర్గతం చేశాడో, ఆ బహిర్గతం చేసిన తర్వాత శివప్రసాద్ రెడ్డి గారు ఆ ప్రాంత ఎమ్మెల్యే ఒక ప్రకటన ఇచ్చాడు. వెంటనే అవినాష్ రెడ్డి గారు ఏం నేరం చేయలేదు, చిత్తశుద్ధితో ఉన్న వ్యక్తి, ఆయన జోలు కనుక వస్తే మేము మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని ప్రకటించారు. తర్వాత భరత్ యాదవ్ ఒక అతను వచ్చాడు. దీని తర్వాత సంఘటన అండి ఇవన్నీ కూడా. రాజశేఖర్ రెడ్డి అనే సునీత భర్త వివేకానంద చంపడానికి కారణం అని చెప్పేసి భరత్ యాదవ్ ఇస్తాడు. ఇప్పుడు కొత్త సీన్లోకి గంగాధర్ రెడ్డి వచ్చాడు. ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడవలసింది ఏంటంటే, గంగాధర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎంత వాస్తవికత ఉంది. ఆయన 24వ తారీఖు నోటీస్ ఇచ్చాడు, 25వ తారీఖు నేను హాజరయ్యాను సిబిఐ దగ్గర, వాళ్ళు ఏదో స్టేట్మెంట్ రాశారు, దాని మీద నేను సంతకం పెట్టాను, నేను చెప్పలేదు ఆ విషయాలని చెప్తా ఉన్నాడు. రెండోది ఏం చెప్తా ఉన్నాడు, 10 కోట్ల రూపాయలు ఇస్తామని వాళ్ళు ఇస్తామన్నట్టుగా, ఫస్ట్ ఏమో వాళ్ళు ఇస్తామన్నట్టుగా ఫలానా అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరి పేర్లు చెప్పండి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పేసి ఆయనకి అటు సునీతారెడ్డి గారి, వివేకానంద రెడ్డి అనుచరుల నుంచి, సిబిఐ నుంచి కూడా ప్రాణాపాయం ఉంది అని చెప్తున్నాడు. అసలు ఈ గంగాధర్ రెడ్డి ఎవరండి? ఇతనొక రౌడీ షీటరు, అనేక దారుణమైన హత్య కేసుల్లో ముద్దాయి, కడప జిల్లాల నుంచి బహిష్కృతం చేయబడినటువంటి ఒక నేరస్తుడు. ఆ నేరస్తుడు ఎందుకు విచారణ చేస్తున్నాడు? శివశంకర్ రెడ్డికి అనుచరుడు కాబట్టి, ఈయన చరిత్ర నేర చరిత్ర ఉంది కాబట్టి, ఈయన పాత్ర ఎంతవరకు ఉన్నదనేది విచారణ జరుగుతుందన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కానీ ఫకీరప్ప గారి యొక్క స్టేట్మెంట్ చూశానండి, ఎస్పీ గారు అనంతపురం. ఈ కేసులో ఆయన చూసేటువంటి అత్యుత్సాహం, వెంటనే డిఎస్పీతో విచారణ జరిపిస్తాము, కేటగిరీ ఆయనతో డిఎస్పీ కేటగిరీ ఉన్న వాళ్ళతో విచారణ జరిపిస్తాము, ఈ రౌడీ షీటర్కి రక్షణ కల్పిస్తాము, ఇవన్నీ కూడా అంత అత్యుత్సాహంగా ఫకీరప్ప గారు, అనంతపురం ఎస్పీ గారు అంత రియాక్ట్ అయ్యాడు అని అంటే డెఫినెట్ గా దీని వెనుక ఒక రాజకీయ కుట్ర ఉంది. ఎందుకంటే శంకర్ రెడ్డి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తి. అలానే శివశంకర్ రెడ్డి, అలానే అవినాష్ రెడ్డి గారు అధికార పార్టీ ఎంపీగా ఉన్నారు, ఆయన పేరు బహిర్గతమైంది. కాబట్టి ఇంకా ఎంతమంది వస్తారో, ఎంచేతంటే కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనుమానాలు కలిగినాయి. ఎంచేతంటే ఎన్నికలకు ముందు ఆనాటి అధికార పార్టీ మీద ఆరోపణలు చేశారు, ఎన్నికల ముందు హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ దాఖలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని హైకోర్టులో వేసిన పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. ఇవి అనుమానాలకు దావతీస్తాయా లేదా? ఒక ముఖ్యమంత్రి బాబాయ్ గారిని 3.5 గంటల పాటు అతి కిరాతకంగా, అతి దారుణంగా వేధించి చిత్రహింసలు చేసి చంపివేస్తే సాక్షులకి రక్షణ లేని పరిస్థితి ఆ ప్రాంతంలో ఉందంటే మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి సాయి గారు? ఒక ముఖ్యమంత్రి గారి బాబాయి, మాజీ ముఖ్యమంత్రి గారి తమ్ముడు, అలానే అంత హోదాలు, ఎన్నో హోదాలు అనిపించిన వ్యక్తిని మర్డర్ కేసులో నీ ప్రాంతం నుంచి నువ్వు సాక్ష్యం చెప్పండి అని అంటే మీకు భరోసా ఇస్తున్నాము, మీకు రక్షణ కల్పిస్తామంటే తండోపతండాలుగా వచ్చి సాక్ష్యాలు చెప్తారు. వాళ్ళు కూడా ఎందుకు భయపడుతున్నారు? దీంట్లో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ పాత్ర ఉంది కాబట్టి వాళ్ళు భయోత్పాదక వాతావరణాన్ని కల్పిస్తున్నారనేది చాలా స్పష్టం. సునీతారెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సునీతారెడ్డి గారు కూడా ఏం చెప్పారు? నాకు ప్రాణభయం ఉంది, నా కుటుంబానికి ప్రాణ రక్షణ కావాల్సిన అవసరం ఉంది, కొంతమంది కుట్ర చేస్తున్నారని చెప్పారు. రెండోది ఇక్కడ చాలా స్పష్టం సాయి గారు, వీళ్ళ ఆరోపణ ఏంటంటే మొత్తం కూడా సునీతారెడ్డి గారి మీద పడిపోతే ఇష్యూ డైవర్ట్ అవుతుందని. అసలు సునీతారెడ్డి గారి భర్త పాత్ర, సునీతారెడ్డి గారి పాత్ర ఉంటే
ఈమె ఎందుకు సిబిఐ ఎంక్వైరీ జరపాలని హైకోర్టులో పిటిషన్ వేస్తుంది? ఎందుకు 15 మంది పేర్లు ఇస్తుంది? ఎందుకు విచారణ సక్రమంగా జరగట్లేదని ఢిల్లీ వీధుల్లోకి వెళ్ళిపోయి సిబిఐ కార్యాలయాలకు వెళ్ళి మీడియా పత్రికా సమావేశాలు పెట్టేసి ఎందుకు బహిర్గతంగా నా తండ్రి గారిని ఎవరు చంపారో వాళ్ళు బహిర్గతం కావాలి, విచారణ సక్రమంగా జరపాలని ఎందుకు ఆవేదన వెలువచ్చింది? కాబట్టి ఇవన్నీ చూస్తే ఇక్కడ ఒక రాజకీయ కుట్ర జరుగుతోంది. అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులను దీంట్లో రాబోతూ ఉన్నారు. దానికి ఆధారాలు దొరుకుతున్నాయి. సిబిఐ ఎక్కడా కూడా రాజీ పడే పరిస్థితి లేదు. కాబట్టి సిబిఐ మీద ఆరోపణలు చేయడానికి పరోక్షంగా ఈ రాష్ట్ర అధికార పార్టీ పాత్రతో సహా ఇలాంటి నేరస్తులను ఉపయోగించేసి దాని యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరగకుండా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని ఆ యొక్క కేసుల్లో ముద్దాయిలుగా చూడటానికి వీలు లేకుండా కావాల్సినటువంటి ఒక కుట్రపూరితమైన నిర్ణయంగా దీన్ని భావించాలి సాయి గారు. రైట్. సామంచి గారు, మీది ఆడియో మ్యూట్లో పెట్టారు, ఒకసారి సరి చేయండి. సాయి గారు నమస్కారం. నమస్తే. సంచలనం రేపినటువంటి వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య 2019లో జరిగింది. అటు తర్వాత అనేక మలుపులు దీంట్లో చోటు చేసుకోవడం జరిగింది. చాలా కాలం పాటు నిజంగా ఈ హత్యలో నేరుగా పాల్గొన్నవారు, దాన్ని ప్రోత్సహించిన వారు ఎవరనేటువంటి విషయాల పట్ల స్థానికంగా అనేక కథనాలు ఉన్నప్పటికీ కూడా దస్తగిరి, ఈ కేసులో ఉన్నటువంటి దస్తగిరి యొక్క స్టేట్మెంట్ 164 సిఆర్పిసి కింద రికార్డ్ అయ్యేంత వరకు కూడా ఇందులో పెద్ద పెద్ద వాళ్ళ యొక్క హస్తం ఉందనే విషయం బయట ప్రపంచానికి తెలిసేటువంటి అవకాశమే లేకుండా పోయింది. అటు తర్వాత ఎప్పటికప్పుడు ఇందులో జరిగినటువంటి తీరు, ఇటీవల ఒకసారి మొత్తం కూడా కథనం అంతా కూడా ప్రసారం చేయబడ్డది. దాన్ని చూసినప్పుడు అత్యంత సినీ ఫక్కీలో, అంటే ఆ కథనం చదువుతుంటే భయం కల్పించే విధంగా ఉంది. అంటే ఒక్కొక్కరి యొక్క పార్టిసిపేషన్, ఆయనతో సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తులు సుపారీ పేరుతోటి అంతకంటే ముందు జరిగినటువంటి కుట్ర, అంటే 120 ఐపీసీ లాగా వీళ్ళందరూ కూడా ఒక కుట్ర పూరితమైనటువంటి ఆలోచనతో దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి క్రమంలో గతంలో ఆయన దగ్గర పనిచేసినటువంటి వారందరూ కూడా తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఒక పనిని ఎగ్జిక్యూట్ చేసే విధంగా ఏర్పాటు చేయడం, అది జరిగినటువంటి తీరు, ఆయన పడ్డటువంటి బాధ, అందులో ఉన్నటువంటి బెంగళూరులో ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి లావాదేవీలో రావాల్సినటువంటి వాటా సంబంధించిన దాంట్లో కూడా డిమాండ్ చేశారని, ఆ పత్రాల కోసం కూడా ప్రయత్నం చేశారని విషయాలన్నీ కూడా ప్రసారం చేయబడ్డాయి. వాటిని కూడా మనం చదివాం. అయితే సిబిఐకు ఈ కేసు ఒక పెను సవాలుగా మారిపోతుంది. ఇందులో ఉన్నటువంటి, అంటే ఈ తీవ్రమైనటువంటి నేరంలో ఉన్నటువంటి ముద్దాయిలుగా ఆరోపించబడ్డ వ్యక్తులు ఇందులో నుంచి తప్పించుకోవడానికి ఏ రకమైనటువంటి వాదనైనా ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని తప్పుదోవ పట్టించే విధంగా, అసలు దోషుల యొక్క పాత్రపై అనుమానం కలిగించే విధంగా కోర్టు ఏదైతే ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత సిబిఐ కానీ ఛార్జ్ షీట్ వేస్తే అందులో ఉన్నటువంటి లక్కునాసు, అందులో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఆధారంగా బయట పడేందుకు ఎన్ని మార్గాలు ఉంటాయి. అంటే కేసును ప్రూవ్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఎలాగైతే ఒక కన్స్ట్రక్టివ్ మోడ్ లో సీన్ రికవరీ కానీ, అదేవిధంగా సీన్ యొక్క రీకన్స్ట్రక్షన్ కానీ ఎలా చేస్తూ పోతుందో, అదే క్రమంలో దానికి ప్యారల్ గా ఈ రోజు ఛార్జ్ షీట్ ఫైల్ చేసే కంటే ముందర ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు కొంతమందిని, కొత్త క్యారెక్టర్స్ ని కూడా తెర మీదకి తీసుకొచ్చి రేపు ట్రయల్ కమెంట్స్ అయిన తర్వాత వీళ్ళ పాత్ర పైన అనుమానం కలిగించే విధంగా, అదే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బయటపడేదానికి అవసరమైనటువంటి అన్ని రకాల ప్రయత్నాలు. ఎందుకంటే తీవ్రమైనటువంటి నేరంలో ముద్దాయిలు ఉన్న వీరు ఏ రకమైనటువంటి సాహసానికైనా ఒడిగట్టేటువంటి అవకాశం ఉంది. ఇందాక వారు చెప్పినట్టు ఈ గంగాధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క నేపథ్యాన్ని గమనిస్తే చాలా వరకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, తీవ్రమైనటువంటి నేరాలలో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు నేరుగా ఒక జిల్లా స్థాయి ఎస్పీ స్థాయి అధికారి ముందుకెళ్లి తన మీద ఒత్తిడి వస్తుందని, చివరికి సిబిఐ కూడా కొంత డబ్బులు ఇస్తుంది, కొంతమంది పేర్లు ఖచ్చితంగా చెప్పాలని, అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కుమార్తె సునీత గారు కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా 100% ఈ కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ యొక్క ప్రొసీజర్ ని తప్పుదోవ పట్టించే విధంగా మొత్తం అసలు దోషులను
తప్పించేటువంటి క్రమంలో భాగంగా, ఎందుకంటే ఆయన శివప్రసాద్ రెడ్డి యొక్క స్టేట్మెంట్ ఒక్కసారి గమనిస్తే, ఒక మర్డర్ జరిగిన తర్వాత, ఒక నేరం జరిగిన తర్వాత అందులో ముద్దాయిలు ఎవరు, దోషులు ఎవరు అనేటువంటి విషయాన్ని నిరూపించేటువంటి బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద ఉంది. దాన్ని స్వేచ్ఛగా పని చేసుకోనివ్వకుండా అవినాష్ రెడ్డి యొక్క పాత్ర ఇందులో లేదు, అలాగని ఆయన మీద చర్యలు తీసుకుంటే మేమంతా కూడా రాజీనామా చేస్తామని ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది పూర్తిగా దానిపైన ప్రభావం చూపించే విధంగా, అంటే సిబిఐ అధికారుల పైన ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి తీరు పైన అనుమానం, అదేవిధంగా ఒత్తిడి కలిగించే విధంగా ఉన్నాయి. రాజకీయ పార్టీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కేసుకు సంబంధం లేని వ్యక్తులు దాంట్లో న్యూట్రల్ గా ఉండాలి తప్ప, దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇది కూడా కన్సిలింగ్ ఆఫ్ ఎవిడెన్స్. అంటే ఆ రోజు మర్డర్ జరిగిన తర్వాత మనకు బయటకు వచ్చిన వెంటనే గుండె పోటుతో చనిపోయినటువంటి విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు ముద్దాయిలుగా ఆరోపించబడ్డ వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే గుండెపోటుతో చనిపోయారు. తర్వాత తీరా చూస్తే అది గుండెలో కత్తితో గుచ్చిన కారణంగా చనిపోయారు. ఇవన్నీ కూడా మనకు తేటతెల్లం అవుతున్నటువంటి క్రమంలో వాస్తవంగా సిడి ఫైల్లో ఏముంది, వాస్తవంగా అంటే ప్రతిదీ కూడా ఈ బయట ప్రపంచానికి తెలిసే విధంగా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా సిబిఐ కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉండదు. ఎందుకంటే వాళ్ళదైనటువంటి పక్కా ప్రొసీజర్ ఒకటి ఉంటుంది, బయటకు మనకు కనిపించే వ్యక్తులు కూడా ఉంటాయి, వాళ్ళు సేకరించేటువంటి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, అదేవిధంగా విట్నెసెస్ కావచ్చు, ఎవిడెన్స్ కావచ్చు, అవన్నీ కూడా చాలా పక్కాగా ప్రొసీజర్ ఫాలో అవుతారు. అదే ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. ప్రతిదీ మన బయట ప్రపంచానికి తెలుస్తుందని కూడా మనం కోరుకోవడం లేదు. మనకు కనిపించేటువంటి వాస్తవాలన్నీ కూడా నమ్మాల్సిన అవసరం. ఖచ్చితంగా ఇదైతే సిబిఐకి ఇది ఒక సవాల్. ఎందుకంటే సిబిఐ పైన ఆరోపణలు వేస్తున్నారంటే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ పైన జరుగుతున్నటువంటి తీరు పైన అనుమానం కలిగించే విధంగా ఇందులో ఆరోపణలు ఎదుర్కొనేటువంటి ముద్దాయిలు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సిబిఐకి పెను సవాలుగా మారేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇందాక వారు చెప్పారు ఇంకా కొన్ని మలుపులు, అంటే దశల వారీగా ఇంకా కొన్ని మలుపులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు అధికార పార్టీకి చెందినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి నేతలు కాబట్టి ఖచ్చితంగా దీన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. సాయి గారు, రైట్. ఇక్కడ మధుబాబు గారు, వాస్తవంగా ముందైతే గనక మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైతే అడిగారో అదే పని ఇప్పుడు సిబిఐ అప్పుడు అడిగింది దర్యాప్తు. ఇవాళ సిబిఐ వచ్చినప్పటి నుండి ఆపే ప్రయత్నమే కాకుండా సిబిఐనే ఉల్టా దబాయించేటువంటి కార్యక్రమం దగ్గరికి, అది కూడా ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టి చేసేటువంటి ప్రయత్నం. అలాగే మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ద్వారానే బెదిరింపులకి పాల్పడటం, ఈ అన్నీ చూస్తుంటే బహిరంగంగా మేము ఎవరిని మర్డర్లు చేసినా లేకపోతే ఏం జరిగినా మా వాళ్ళని మేము కాపాడుకొస్తాం, మా వాళ్ళని మేము మర్డర్ చేసుకుంటాం, ఇవన్నీ మా హక్కు అన్నట్టు వ్యవహరిస్తలేదా? ఇప్పుడు సాయి గారు, జగన్మోహన్ రెడ్డి గారు బయట ఒక ఏదైనా క్రిమినల్గా జరిగితేనే ఆయన ఊరుకోరు. అలాంటిది రాష్ట్రంలో ఒక ప్రముఖ వ్యక్తి, అందును వాళ్ళ చిన్నాన్న అవుతారు, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి బ్రదరు, అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో అలాంటి ఎంక్వైరీలో ఎట్టి పరిస్థితుల్లోని ఆయన ఆ ఎంక్వైరీకి సహకరిస్తారే కానీ ఆయన ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ఎవరున్నా కూడా సహకరించేది లేదని చెప్పేసి నేను మరొకసారి స్పష్టం చేస్తున్నానండి. మరి ఎలా చెప్పాడు శివప్రసాద్ రెడ్డి గారు? మొన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారేమో అవినాష్ రెడ్డి పాత్ర ఉంటే మేమందరం కూడా రాజీనామా చేస్తాం కేసు పెడితే కనుక, ఎఫ్ఐఆర్ కడితే ఆయన మీద. ఇంకో పక్కన ఇవాళ వెళ్ళి ఫకీరప్ప గారి దగ్గర ఇతను వెళ్ళి అడగటం, ఇది ఏ కోణంలో నుంచి కరెక్ట్ అవుతుందండి? ఒకటండి, ఇప్పుడు ఏదైతే ఒక ఎంపీ ఎవరైతే ఉన్నారో ఎంపీ దీంట్లో 7 ఎమ్మెల్యేలు ఉంటారండి. ఆ ఎంపీ మీద అభిమానంతోనో లేకపోతే సేమ్ పార్టీకి సంబంధించి రాజకీయంగా ఆ విధంగా వాళ్ళు చెప్పుండొచ్చు, నేను కాదనడం లేదు. మీరు చెప్పండి, గతంలో ఎప్పుడన్నా ఇట్లాగా ఒక పార్టీ వాళ్ళు చెప్పిన దాఖలా ఉందా? అసలు సంబంధం లేదండి. రాజకీయంకి ఇన్వెస్టిగేషన్ కి అసలు సంబంధం లేదు. అది సంబంధం లేదు. కానీ ఇక్కడ అధికార పక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే ఒక వ్యాఖ్య చేయడం అయితే
ఇంకోటి ఆ ఎంపీని కాపాడేందుకోసం కొత్త వ్యక్తులు రంగంలోకి దిగి పోలీసుల సాయం తీసుకునే ప్రయత్నం చేయడం, సిబిఐ మీదనే ఉల్టా దబాయించడం. ఎలా సమర్థించుకుంటారు? ఇప్పుడు గంగాధర్ రెడ్డి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇంకొక రావనియండి, ఎవరైనా కూడా కంప్లైంట్ ఇచ్చినట్లయితే ఇది రాజకీయంగా ఒక పెద్ద కేసు కాబట్టి ఆ ఎస్పీ స్టేట్మెంట్ అక్కడ నేను కన్సిడరేషన్లోకి తీసుకొని చేస్తాను అనొచ్చు. కానీ అది జరిగే పని కూడా కాదు. ఏ విధంగా చేయడానికి కూడా వీలుండే పరిస్థితి అయితే లేదు. వీళ్ళు ఎంక్వైరీ చేసినా కూడా. మీరు ఎంతకాలం నుండి లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు సార్? ఎవరండి? నేనా? 22 years సార్. రైట్. నేను ఒక 27 ఏళ్ల నుండి జర్నలిజం ఫీల్డ్లో ఉన్నా. మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కనీసం 20 ఏళ్ళు 15 ఏళ్ళు పైనే ఎక్స్పీరియన్స్ ఉంది. మనకి తెలిసిన లెక్క ప్రకారం ఒక రౌడీ షీటర్ని పోలీస్ స్టేషన్లోకి వెళ్తేనే ఎస్ఐ కాదు కానిస్టేబుల్ ఎదురుగుండా వెళ్తానికే వణుకుతాడు. ఓ పక్కకి నుంచోవాలా, వంగి వంగి దన్నాలు పెట్టాలా, ఆ టైపులో ఉంటుంది. అలాంటిది ఒక ఎస్ఐ ఎదురుగుండా నుంచోవడం అంటేనే వాళ్ళకు రకంగా చెప్పాలంటే టాయిలెట్ పడే అంత దారుణంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఏకంగా ఎస్పీ దగ్గరికి వెళ్ళడం ఏంటి, ఎస్పీతో ఈ మాటలు చెప్పడం ఏంటి, ఆ తర్వాత బయటకు వచ్చి ఓ 50 ఛానళ్ళ కేబుల్ మైకుల ముందు మాట్లాడటం ఏంటి? ఇది ఎవడన్నా చేయగలుగుతాడండి అండలేకుండా? ప్రాక్టికల్గా మీరు చెప్పండి, గతంలో ఎప్పుడన్నా మీ అనుభవంలో చూసారా? అంటే ఆ విధంగా జరగచ్చు సార్, నేను కాదనడం లేదు. కానీ ఎవరు కూడా ఆయన వ్యక్తిగతంగా ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని ఎవరైనా కలడానికి ఛాన్స్ ఉందండి. ఆ విధంగా కలిసొచ్చు ఒక అది కాదు సార్, ఎస్పీ దగ్గరికి వెళ్ళేటప్పుడే ఫస్ట్ ఈవెన్ మీరు వెళ్తే లాయరా, మీ విజిటింగ్ కార్డు, మీ బయోడేటా అంతా అడుగుతారు. మేము వెళ్ళినా మొత్తం డేటా అంతా తీసుకుంటారు. ఒక రౌడీ షీటరు, అది కూడా మర్డర్ కేసుల్లో నిందితుడు, ఇంకొక కేసులో ఏది అక్కడ జిల్లా బహిష్కరణకు గురైనటువంటి వాడు వస్తే సరే పోనీ వచ్చాడు అనుకుందాం, వీడేదో చెప్తాడు విన్నాడు అనుకుందాం. అయిన తర్వాత అతనికి రక్షణ కల్పిస్తానంటే ఏంటండి? సిబిఐ నుండి రక్షణ కల్పిస్తారా? ఇప్పుడు ఈయన ఏదైతే కంప్లైంట్ ఇన్ఫర్మేషను ఎస్పీ గారికి కలవడం జరిగింది. కలిసిన వెంటనే ఎవరికైనా కూడా పోలీస్ వ్యవస్థ సరే మేము రక్షణ కల్పిస్తాం, దాని మీద ఎంక్వైరీ చేస్తాం, పరిశీలిస్తాము అనడం చెప్పడం అది అంటారా అసలు? ఆయన చెప్పడం రౌడీ షీటర్ అంటే అడిగితే ఆ మాట అంటారు అసలు? సాచి 4 కొట్టి ఎరా ఎదవ నాటకాలు ఆడుతున్నావని బట్టలు లేకుండా నుంచోబెట్టి కొట్టిన వాళ్ళని కొన్ని 100 మందిని చూసుంటాం, మీరైనా నేనైనా. రౌడీ షీటర్ రక్షణ అడిగితే రౌడీ షీటర్కి సిబిఐ నుండి, అది కాదు సార్, 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేదంటే డిఎస్పీ దగ్గరికి వెళ్ళి రక్షణ అడిగితే డిఎస్పీ ఎస్ఐ నుండి రక్షణ ఇస్తాడా? అసలు ఎక్కడ ఉంటుందా? ఇంకా ఇది ఇక్కడ మరీ విచిత్రం. సిబిఐ అనేటువంటి ఒక జాతీయ సంస్థ, దర్యాప్తు సంస్థ నుండి లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ కల్పిస్తాయి. అంటే డిఎస్పీ నుండి కానిస్టేబుల్ గారు రక్షణ కల్పిస్తారు. అదే నేను ఇందాక కూడా చెప్పాను సార్, ఆయన ఎవరు ఏది ఆరోపణ చేస్తే చెయ్యొచ్చు, ఆ ఆరోపణ అనేది ఎంతవరకు వాస్తవం కాదా అని చెప్పేసి మీరు చెప్పండి ప్రాక్టికల్ గా ఇట్లాంటి కేసులలో ఏముంటది? ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు వెళ్ళి కోర్టులో చెప్పుకోవాలి, అయ్యా నా మీద ఆడేదో దొంగ కవర్లు చెప్తున్నాడు, వాడు నా మీద ముద్రేస్తున్నాడు, వాడు కలిసింది ఎర్రగంగిరెడ్డి అంట, నాకేంటి సంబంధం, కావాలని నేను విచారణకు సహకరిస్తాను కానీ నన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పి యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకోవడం మనం చూస్తాం ఇంతవరకు. అట్లాంటిది అసలు ఇందులో వింత మరీ విచిత్రమైనటువంటి పరిస్థితి కాదండి? ప్రాక్టికల్గా అయితే ఒక లాయర్గా మీరు చెప్పే లేదా ప్రొఫెషనల్గా మీరైనా నేనైనా అదే కదా వినేది కానీ చూసేది, కానీ అట్లా కాకుండా ఇట్లాగా ఉల్టా చేసేది ఉంటుందే. ఇప్పుడు నేను కాదనడం లేదు, కానీ ఆయన సిబిఐ ఎందుకు, అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అది సెంట్రల్కి సంబంధించింది, చాలా ప్రతిష్టాత్మక సంస్థ. అలాంటిది వాళ్ళు ఎంక్వైరీ చేసి ముద్దాయిలు పట్టుకోనో లేకపోతే విచారణ జరిపించి శిక్ష పడేటట్లు చేస్తారు. కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చి లేకపోతే 5 కోట్లు ఇస్తాం 10 కోట్లు ఇస్తామని చెప్పడం అనేది అది చాలా పొరపాటు. అందువలన ఏంటంటే
ఇది ఆయన ఎంతవరకు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎంక్వైరీ చేసి అది కానీ తప్పు అయితే ఆయన మీదే మళ్ళీ కేసు పెట్టే ఇది కూడా ఉందండి. రైట్. కానీ శాంతి ప్రసాద్ గారు, సార్ మీకు ఒక చిన్న ఫోటో చూపిస్తాను, సాక్షిలో పడింది ఇవాళ, మీరు దయచేసి అందరూ గమనించండి. ఇది చూడండి. ఫకీరప్ప గారు ఈ ముద్దాయి అక్రాస్ ది టేబుల్ ఎట్లా కూర్చొని ఉన్నారు, కనబడుతుంది మీకు స్పష్టంగా? కనబడుతుందా సార్? అంటే చూస్తున్నాను. ఇదండి, ఇది పరిస్థితి. ఒక రౌడీ షీటరు డైరెక్ట్ గా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఎస్పీ ఆఫీస్ టేబుల్ ముందు ఒక దర్జాగా వైట్ మన అత్యంత నీతిమంతుల్లో కూర్చొని రిపోర్ట్ ఇవ్వటము, ఆ రిపోర్ట్ ని ఫోటో తీయటం. ఎవరి కోసం ఫోటో తీస్తున్నారు, ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇకపోతే ఇందులో వచ్చిన, ఇప్పుడే సాక్షి పేపర్ చదువుతుంటే నాకు చాలా ఆసక్తికరంగా తెలుస్తుంది. ఇతను డబుల్ మర్డర్ కేసులో ముద్దాయని చెప్పి తనే ఒప్పుకుంటున్నాడు. తర్వాత పోలీసులు సిబిఐ తన మీద ఒత్తిడి తెచ్చారని చెప్తున్నారు. వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్ళి హత్య చేసి దొంగతనం చేసినట్లుగా సీన్ క్రియేట్ చేసి పారిపోవాలని శివశంకర్ రెడ్డి నాతో చెప్పినట్టు చెప్పాలన్నారు. ఎవరైనా పట్టుకుంటే దొంగతనానికి వెళ్ళాలని బీరో శబ్దం విని వివేకానంద రెడ్డి వచ్చినట్లు ఏం చేయాలో పాలుపోక హత్య చేశారని చెప్పమన్నారు. అందుకు శివశంకర్ రెడ్డి 10 కోట్లు ఇస్తానన్నట్లు వాంగ్మూలం ఇవ్వాలని రామ్ సింగ్ ఒత్తిడి చేశాడు. అంటే దస్తగిరి ఇచ్చిన 164 కి టోటల్ గా నల్లిఫై చేయటానికి ఇతను స్టేట్మెంట్ అన్నట్టుగా ఇప్పుడు ఇది సీన్ క్రియేట్ చేస్తారు. దీనికి ఎస్పీ గారు మీరు అన్నట్లు ఇందాక పలు గొట్టాలను పెట్టుకుని మీడియా సమావేశం పెడతాం, ఈ రకంగా కూర్చోబెట్టుకొని ఆ రిపోర్ట్ తీసుకోవటం, నాకు తెలిసి బహుశా జీడీ అంటే కూడా పెట్టుంటారు పోలీసులు, సమర్థులు వీళ్ళు. ఎందుకంటే నిన్న నాకు ఒక మా జనసేన నుంచి ఒక కేసు వచ్చింది, కలిదిండి కోరుకొలు మండలం, మీరు తెలిసి ఉంటుంది, బట్టు కనకదుర్గ, లీలా కనకదుర్గ. ఆ వైసీపీ వాళ్ళ మీద పోరాడుతుంది. వైసీపీ ఆమె దళిత మహిళ, ఆమె మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, రిజిస్టర్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ నాకు పంపించింది. ఇంత మేధావులు మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ముఖ్యంగా జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇకపోతే నేను ఒక విషయం చెప్తాను సార్, ఇటువంటి మర్డర్ కేసుల్లో సెక్షన్లు ఎట్లా ఉంటాయంటే 4 రకాలు ఉంటాయి సార్. కుట్రదారులు, నేరాన్ని ప్రోత్సహించే వాళ్ళు లేదా ప్రేరేపించే వాళ్ళు. కుట్రదారులనేమో కాన్స్పిరేటర్స్ అంటాం, నేరాన్ని ప్రోత్సహించే వాళ్ళని ప్రేరేపించే వాళ్ళని ఎబెటార్స్ అంటాం, నేరంలో పాల్గొనే వాళ్ళు పార్టిసిపెంట్స్, నేరం జరిగిన తర్వాత నేరానికి సంబంధించిన విషయాలన్నీ తారుమారు చేసి రూపురేఖలు లేకుండా చేసి అక్కడ నేరమే జరగనట్టుగా చేసే పరిస్థితులను క్రియేట్ చేయటము. అంటే 120B ఐపీసీ ఉంటుంది, ఎబెట్మెంట్ సంబంధించిన సెక్షన్లు ఉంటాయి. ఇక దస్తగిరి స్టేట్మెంట్ ద్వారా 302 ప్రాపర్ వచ్చేసింది, అంటే నేరంలో ఎవరు పాల్గొన్నారు, ఎవరెవరు ఏం చేశారు అనేది. తర్వాత 201 సాక్ష్యాలు రూపుమాపటం. ఈ సెక్షన్లు అన్నిటికీ కూడాను 302కి ఎంత శిక్ష పడుతుందో అంతే శిక్ష వీటన్నిటి కూడా పడుతుంది. వాడికి ఇండివిజువల్ గా శిక్షలు ఉండవు. ఇక్కడ ఇది మనం గమనించాల్సిన విషయం. అంటే మెయిన్ అఫెన్స్ కి ఎంత శిక్ష ఉంటుందో మాక్సిమం ఆ శిక్ష ఈ అనుబంధ వీటన్నిటికి ఉంటుంది. ఇప్పుడు సిబిఐ వారు ఎంక్వైరీ చేస్తుంది అంటే 302 గురించి కాదు, 120B ఎవరు చేశారు, ఇతను ఎబెట్మెంట్ ఎవరు చేశారు, నేరాన్ని పురుకొల్పడానికి ఎవరెవరు దాన్ని పురుకొల్పారు, నేరం జరిగిన తర్వాత సాక్ష్యాలు ఎవరు రూపుమాపారు, ఈ 3 అంగాలకు సంబంధించిన విచారణ జరుగుతుంది. దాన్ని బ్రేక్ చేయడానికి ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. మీకు ఇందాకే చెప్పే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లో ఏ ఒక్క లింక్ ఫెయిల్ అయినా మొత్తం కేసు బలహీనపడిపోతుంది, కోర్టులో నిలబడదు. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు సాక్షి పత్రిక ఈ రకంగా ఇవ్వటం అంటే ఏమి ప్రోత్సహిస్తున్నారు? ఈ హత్య ఎవరిది? స్వయాన ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయ్ నేరాన్ని ఏ డైరెక్షన్ లో తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఆ చనిపోయిన వ్యక్తి కూతురు భర్త చేశాడు అన్నట్లుగా నేరాన్ని తిప్పాలనుకుంటున్నారు.
అసలు వీళ్ళకి నేరం చేయాలనే దాని మీద కన్నా కూడా చేసిన దాన్ని ఎట్లా రూపాపలే దాని మీద వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఖచ్చితంగా దస్తగిరి చెప్పిన వ్యక్తుల్లో పాత్ర ఇందులో ఖచ్చితంగా ఉన్నది అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. విజయసాయి రెడ్డి గారు పాత్ర కూడా ఇక్కడ మనం సృష్టించకుండా మనం ఈ కేసుని ఇంకొక డైరెక్షన్ లో తీసుకెళ్ళాం. గుండెపోటుతో చనిపోయాడని చెప్పాడని చెప్పేసి ఎవరు అవినాష్ రెడ్డి ఆయనకి చెప్పాడని చెప్తున్నాడు. ఎవరో అవినాష్ రెడ్డి నేరం జరిగిన తర్వాత తొందరగా వెళ్ళిన వ్యక్తుల్లో అతి కొద్ది మంది వ్యక్తులు అతను ఒకడు. ఆ రక్తం మరకలు అవన్నీ చూసిన వ్యక్తి ఇదే సాయి రెడ్డి పక్కన అవినాష్ రెడ్డి నిలబడి ఉన్నాడు పత్రికా సమావేశంలో. అంత రక్తం మరకలు అంత గొడ్డలి పోట్లు కనపడుతుంటే గుండెపోటు అని చెప్పడం అంటేనే ఆ నేరంలో ఏ స్థాయి వ్యక్తులు పార్టిసిపేట్ చేస్తే తప్ప అటువంటి అబద్ధాలు బయటికి రావు. నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను. అంటే నాకు జరిగిన అనుభవాలు ఒక 20 ఏళ్ల కింద మా హత్య కేసులు చేసే టైంలో పోలీసులు కూడా ఇందులో పాత్రదారులు అయితే, నేను ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను, పోలీసులు కూడా ఈ నేరం చేసిన వాళ్ళు కలిసిపోయి మమైకం అయిపోయి పాత్రదారులు అయితే నేరాలు ఏ రకంగా తయారవుతాయో చెప్తాను. నేను ఒక 2 మర్డర్ కేసు చేశాను. ఆ ఒకే సిఐ చేశాడు మా బందర్లో. ఒక మర్డర్ కేసులో ఏం చేశాడంటే మొట్టమొదటిగా సాక్ష్యాలు ఏమని తయారు చేశాడంటే 3 వ్యక్తులు వచ్చి ఒకడు కాళ్ళు పట్టుకున్నాడు, ఒకటి చేతులు పట్టుకున్నాడు, మూడో వాడు వచ్చి గుండె మీద పొడిచాడని చెప్పేసి చెరువుల దగ్గర ముందు 161 స్టేట్మెంట్ రాశాడు. తర్వాత ఎవడైతే నేరం చేశాడో ఆ దగ్గర డబ్బులు పుచ్చుకున్న తర్వాత ఇప్పుడు వేరే వ్యక్తిని సీన్లో తీసుకొచ్చి ఆ రోజు పున్నమ రాత్రి, ఆ పున్నమ రాత్రిలో నేను ఒక వ్యక్తిని చూశాను, ఆ ఒక వ్యక్తి 3 వ్యక్తులకు భ్రమించాను, అసలు చంపింది ఒక వ్యక్తే, 3 వ్యక్తులు కాదు, అంతకుముందు చెప్పిన స్టేట్మెంట్ తూచి తప్పు, ఆ చంపినోడు ఈడే అని చెప్పేసి చెప్పించాడు. పోలీసులు తలుచుకుంటే అట్లా ఉంటుంది. ఇంకొక కేసు చెప్తాను మీకు, మర్డర్ కేసే. 4 ముద్దాల మీద కేసు పెట్టారు. వాళ్ళు పాత్రదారులని చేశారని వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి ఇంత నాకు డబ్బులు ఇస్తే కేసు తీవ్రత తగ్గిస్తా అన్నాడు. మా సీనియర్ ఇటువంటి ఆడికి లెక్క చేయడు. ఏంటి ఆడి పిలిస్తే వీలేదు బొంగు అన్నాడు. వీళ్ళు వెళ్ళకుండా మానేశారు. ఒక ముసలదాంతో మూలనున్న ముసలదాంతో ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు. ఏమని? వీళ్ళంట నలుగురు కూడాను పలానా వాడిని చంపాలనుకున్నాము కాబట్టి పలానా రోజు ఆడ వెళ్తాడు, ఆడ అక్కడ చంపుదామని అనుకున్నారట, అందులో వీళ్ళు కూడా ఉన్నారట, ఆ గొంతు వీళ్ళు విందంట. అది అమ్మాయి 161 ఇస్తుంది. ఆ 161 పెట్టుకుని వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ కూడా అందులో ముద్దాలకు చెప్పేసి మొత్తం 7 చేశాడు. ఆ 7 5 సంవత్సరాల పాటు కోర్టు మెట్లెక్కి దిగటమే. అడిగిన 40,000 రూపాయలు ఇవ్వలేదని సిఐ గారు ఇటువంటి ఆరోపణలు చేశాడు. కాబట్టి పోలీసులు ఎట్లా ఉంటుందంటే నేర విచారణగా ఇంత దరిద్ర పాత్ర ఉంటుంది. అటువంటి దరిద్ర పాత్ర ఇప్పుడు సిబిఐ కూడా పొలమాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా నాకు కనబడుతుంది. లేకపోతే ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అవటం అంటేనే పలు అనుమానాలు క్రియేట్ చేస్తుంది. ఆ ఫోటోలు ఆ మీడియా బయటలు చూస్తేనే పలు సందేహాలు కలుగుతున్నాయి. దస్తగిరి స్టేట్మెంట్ లో వాస్తవం 100కి 100 పాళ్ళు దగ్గరగా ఉన్నదనేది ప్రపంచం. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా అంటారు, రాజకీయంగా చెప్పే మాట. అతను హత్య జరిగిన తర్వాత నారాసుర చరిత్రను రాశారు. నారా చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి తదితరులు చేశారని చెప్పేసి నాడు జగన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు క్లెయిమ్ చేశారు. హైకోర్టుకి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు, ఎఫ్ఐఆర్ రివీల్ అవ్వకూడదని. నిజంగా ఆ హైకోర్టు అందరి పేర్లు ఉన్నాయి కాబట్టి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అదే ఆ రోజు హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ బయట ప్రపంచంలోకి వచ్చినట్టయితే ఆ రోజు ఎన్నికల ఫలితాలు ఎట్లుండే జనాలు తెలిసేది. ఎన్నికలు ఇది రాజకీయంగా కూడా వాడుకున్నారు. ఇప్పుడు కూడా ఈ హత్య రాజకీయంగా వాడుకున్నారు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే వాస్తవంగా ఆ రోజున తెలుగుదేశం పార్టీ పవర్లో ఉంది. ఎవరో వివేకానంద రెడ్డి పిఏ ప్లస్ సంబడి ఎవరిని అరెస్ట్ చేసేసి పక్కన పెట్టేశారు. అదే వాళ్ళు ఆ రోజునే చేసేస్తే అసలు ఇంకేముంటుంది? ఎందుకు చేయలేదంటారు? అందుకనే సాయి గారు జగన్ రెడ్డి గారు సిబిఐ కావాలని పిటిషన్ వేసింది. ఒకసారి సిబిఐ కావాలని ఆయన గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. ఇక్కడ దాని మీద అసలు వాళ్ళని అరెస్ట్ చేయకుండా కంటిన్యూగా కేవలం పొలిటికల్గా అక్కడ బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని ఆపమని అడిగారు. బట్ అంత ముందే చేసేసే అధికారం అప్పటికే ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చింది కదా, బయట ప్రపంచానికి తెలిసినట్టుగా. అంటే బయట ప్రపంచానికి మనలాంటి వాళ్ళందరూ తెలియకపోవచ్చు, కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ ఇతర మంత్రులకు కానీ వాళ్ళు తెలిసి ఉంటుంది కదా ఏం జరిగింది అనేది. దాన్ని బయట పెడతానే ఆ రోజు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. అది కాదు ఇక్కడ మనం
నేను అనేది CBI అప్పుడు అరెస్టే విచారణ చేపిచ్చేస్తే అసలు ఎలక్షన్ సీనే మారిపోయేది కదా, ఎందుకు చేయలేదంటారు? ఇది డైరెక్ట్ ఎవిడెన్స్ కాదు కదా సార్, ఐ విట్నెస్ లేరుగా ఇందులో. సర్కమ్స్టాన్షియల్ గ్యాదర్ చేయాలి. ఆ రోజు రక్త మార్కులు తొడచడం వరకే అక్కడికి ఆ రోజు కనపడింది. అందుకనే అంతవరకే అక్కడ జరిగింది. కానీ ఎవరు తొడవమన్నారు, ఏం చేశారు, అవన్నీ ఇప్పుడు సోదాహరణకు రావాలి కదా. అంత తక్కువ టైంలో అవి దొరకవు. ఈ లోపు ఈయన సిబిఐకి Right. విచారణ కావాలి, నాకు ఈ కేసు ఈ పోలీసుల మీద నమ్మకం లేదని జగన్ రెడ్డి గారు వెళ్ళటం, తను ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు సిబిఐ విచారణ వద్దు, నా పోలీసులు చాలా గొప్పవాళ్ళు, అమ్మకమైన వ్యక్తులు, నేర పరిశోధనలో వీర పనితనం ఉన్నవాళ్ళని ఇప్పుడు మళ్ళీ చెప్పడం. కానీ ఆ హతుడి కూతురు నాకు సిబిఐ విచారణ కావాలి, ఈ పోలీసుల మీద నమ్మకం లేదంటాం. ఈ పరిస్థితులను మీరు ఒక్కసారి మీరు పరిశీలిస్తే వాస్తవాలంటే మీకు అర్థమవుతాయి. ఎందుకు ఆనాడు సిబిఐ విచారణ అడిగాడు? చంద్రబాబు నాయుడు ఈ రకంగా లోకల్ పోలీసులతో ప్రొసీడ్ అవ్వకుండా, విషయాలు బయట పెట్టకుండా ఉండటానికి రాజకీయంగా తనకు దెబ్బ పడుతుందనే ఉద్దేశంలోనే దానికోసం గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు, సిబిఐ విచారణ అడిగాడు. ఈ రోజు సిబిఐ విచారణ ఎందుకు వద్దంటాడు? సిబిఐ విచారణ నిజంగా చేస్తే మళ్ళీ ఇయ్యని విషయాలు బయటకు వస్తాయి. ఎందుకు తన పోలీసులతో చేయాలనుకుంటున్నాడు. తనకు అనుకూలంగా ఆ జరిగిన మర్డర్ని మళ్లించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు, ఈ విఫల యత్నాలన్నీ కూడా సఫలం చేయాలనుకుంటున్నారు. కానీ చివరికి అవన్నీ కూడా దెబ్బతింటూ మొదలెట్టిన ఒక దస్తగిరి యొక్క 164తో ఇప్పుడు దాన్ని ఏ రకంగా దాన్ని నాశనం చేయాలి లేదా బలహీనపరచాలి. రైట్ ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. మధుబాబు గారు ఏమంటారు? ఇప్పుడు సాయి గారు, ఇప్పుడు ఏదైతే దత్తగిరి స్టేట్మెంట్ అయితే చాలా క్లారిటీగా ఉంది. ఆయన స్టేట్మెంటు ఎప్పుడు ఏ విధంగా వీళ్ళకి డిస్ప్యూట్స్ వచ్చాయి, 2-3 సార్లు బెంగళూరు కూడా తీసుకొని వెళ్ళామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే 2017లో ఈయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆ డబ్బులు పంచడం కానీ, తర్వాత ఏ విధంగా ఇప్పుడు ఇంకొక విషయం అండి, ఇప్పుడు అక్కడ క్లారిటీగా ఆయన చెప్పడం జరిగింది, నేను ఆ గోడ దూకి వచ్చినప్పటికీ క్లియర్గా అక్కడ గంగిరెడ్డి తలుపు తీశారు అని చెప్పేసి, ఆ విధంగా ఎర్ర గంగిరెడ్డి తలుపు తీశారు అని చెప్పేసి వీళ్ళందరూ ఇందాక మన శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు బయట వ్యక్తులు లేకపోతే ఇంకొకరు కుట్ర చేస్తే ఎవరు కూడా అది మనం కొన్ని రోజులు పడుతుంది, లేకపోతే ఇంకో విధంగా జరుగుతుంది. కానీ ఇంట్లో వ్యక్తులు ఆ గంగిరెడ్డి ఈయన నమ్మకంగా ఉండి ఆయన అనుచరులు అయ్యుండి వీళ్ళ తాలూకా వీళ్ళందరూ కూడా ప్లాన్ చేయటం వలన ఇది ఖచ్చితంగా వాళ్ళు ఆ విధంగా చేయడం జరిగింది. లేకపోతే ఈ విధంగా జరగకపోయిన్ను. అదే ఆ విధంగా వీళ్ళందరూ కూడా ప్లానింగ్ చేసి ఇప్పుడు దత్తగిరి ఆ విధంగా చెప్పడం వలన క్లియర్గా ఆయన ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి బెంగళూరు తాలూకా దీని గురించి సుపారీ ఇవ్వడం గురించి నీకు ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరూ కూడా కొంచెం ప్రముఖంగా రాజకీయంగా ఉన్న వ్యక్తులు. దత్తగిరి అన్నవాడు డ్రైవర్ కాబట్టి డబ్బులకి లేకపోతే ఇంకొక విధంగా ఈయన్ని ఇన్వాల్వ్ చేసి చేయటం జరిగింది. వీళ్ళందరికీ ఒకవేళ ఎవరు చెప్పినా వీళ్ళు ఒప్పుకోకపోవచ్చు కానీ, స్టేట్మెంట్ ఇవ్వకపోవచ్చు కానీ, దత్తగిరి అనే వ్యక్తికి కరెక్ట్గా దగ్గరగా గట్టిగా అడిగినప్పటికీ ఈయన మొత్తం క్లియర్గా కేటగారికల్గా మొత్తం ఆయన స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎంక్వైరీలో ఎవరు ఇప్పుడు ఇలాంటి గంగాధర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, లేకపోతే మీరు అన్నట్టు ఎమ్మెల్యేలు స్టేట్మెంట్లు ఇచ్చినా ఇవన్నీ మనం మామూలుగా మాట్లాడడానికే తప్ప అవి విచారణలో కన్సిడరేషన్లోకి తీసుకోవడం జరగదు. ఎప్పుడైతే ఖచ్చితంగా విచారణ జరుగుతుందో ఈ ముద్దాయిలందరికీ కూడా శిక్ష పడడం కూడా జరుగుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సార్. సాయి గారు, ఎలాంటి ప్రముఖులు దాంట్లో వీళ్ళు కూడా ఉంటారా? అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి వీళ్ళు కూడా ఇప్పుడు ఎవరైనా ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ పేర్లు వాళ్ళు చెప్పారు. కానీ అది ఎంతవరకు ఇప్పుడు ఎవరి పేరైనా ఇప్పుడు ఎంక్వైరీల్లో ఎవరి పేరైనా చెప్పేస్తారు. అది ఎవరి పేరు చెప్పినంత మాత్రాన్ని ఇప్పుడు అది చట్టంలో ఉంది. ఎవరి పేరైనా చెప్తే ఆ పేరు కన్సిడరేషన్ లో తీసుకోవడం లేదు. పూర్తిగా విచారణ జరిగిన తర్వాత
వాళ్ళ తాలూకా ఇది ఉందా లేదా అని చూసిన తర్వాతే కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు తప్ప పేర్లు చెప్పినంత మాత్రాన్ని ఇప్పుడు వెనకని ఎవరైతే దానికి ప్రేరేపించారో అబెట్మెంట్ చేశారో ఆ దాన్ని అబెట్మెంట్ డైవర్ట్ కూడా చేయడానికి కాదంటారా ఈ వాంగ్మూలాలు? ముద్దాయిలుగా చూపిస్తారు. కానీ అది ఆ అబెట్మెంట్ ఎంతవరకు ఉంది, వాస్తవమా, ఈయనకి పడకుండా చెప్పాడా, పడి చెప్పాడా, లేకపోతే ఆయన మీద ఆరోపణ చేశాడా అనేది ఎంక్వైరీలో మాత్రమే తేలుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను సార్. రైట్, సుబ్బారావు గారు. ఒకటి సాయి గారు, ఇక్కడ ఇందాక శాంతి ప్రసాద్ గారు చూపించినటువంటి సాక్షి పత్రికలో వచ్చిన అంశాలు కానివ్వండి, ఎస్పీ యొక్క రియాక్షన్ కానివ్వండి, అలానే శంకర్ రెడ్డిని అవినాష్ రెడ్డి గారు వెనక నుంచి వెళ్ళి వర్షంలో కోర్టులో శంకర్ రెడ్డిని కలిసి అరగంట సేపు మాట్లాడిన సంఘటనలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉన్నాయి. ఒకటి సాయి గారు, 40 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి స్తోమత ఈ నలుగురికి ఉందా ముద్దాయిలకి? అసలు ₹1 కోటి ఏ విధంగా దస్తగిరికి ఇచ్చారు? మన దస్తగిరికి ఇచ్చారు. షేక్ దస్తగిరి అండి అతని పేరు. షేక్ దస్తగిరికి ₹1 కోటి ఇస్తే ఎవరిచ్చారు? అసలు ఈ 40 కోట్ల రూపాయలు ఇది పెడతానికి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ ₹1 కోటి ఎక్కడ వచ్చినాయి అనేది ఈడీ కూడా ఇప్పుడు ఎంటర్ అయిపోయి దాన్ని విచారణ జరపాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనాయి. కాబట్టి ఒక ఒక్కన ఈడీ వచ్చేసి ఎంక్వైరీ చేసిన, రెండో వైపున సిబిఐ ఎవరికి లొంగకుండా, ఎక్కడైతే కొత్తగా సిబిఐ డైరెక్టర్ వచ్చిన తర్వాత ఇది కొంత స్పీడ్ అయింది విచారణ. అప్పటి వరకు ఆపడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడాను చాలా స్పీడ్ అయింది, నిష్పక్షపాతంగా జరుగుతూ ఉంది. కాబట్టి సిబిఐని అబాస్ పాలు చేయాలనేది ఒక కుట్రపూరితంగా జరిగినటువంటి కుట్రగా దీన్ని మనం భావించాలి. ఇక్కడ ఒకటండి, నేను టీవీలో చూసిన దాని ప్రకారం సిబిఐ వాళ్ళు కూడా ₹10 కోట్ల ఇస్తామన్నారు అని చెప్పేసి అని మీడియాలో నేను చూశాను. ఇక్కడ నిజంగా గనక అదే అయితే ₹10 కోట్ల ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది సిబిఐ? అది హోంశాఖ కంట్రోల్లో ఉంటుంది. హోంశాఖ డబ్బులు ఇవ్వాలంటే అమిత్ షా గారి దృష్టిలో ఉండాలి. అంటే అమిత్ షా గారు ఇస్తామన్నారు ఈ ₹10 కోట్ల. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా సిబిఐ నుంచి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని రక్షించడానికి జరిగినటువంటి ఒక కుట్రలో భాగంగా దీన్ని మనం పరిగణించాలి. షేక్ దస్తగిరి క్లియర్ గా చెప్పాడు కదా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో శంకర్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ సీట్ను ఆశించారు. తర్వాత అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి వివేకానంద రెడ్డి గారు అవినాష్ రెడ్డిని, శంకర్ రెడ్డిని, మిగిలిన వాళ్ళని మీ అంతు చూస్తానని బెదిరించాడు. మీరే నన్ను ఓడిపోవడానికి కారణం అని చెప్పారు. అసలు కారణం అనేసి ₹8 కోట్ల ఏదో సెటిల్మెంట్ జరిగింది. ₹8 కోట్ల సెటిల్మెంట్ జరిగితే ₹40 కోట్ల ఎందుకు ఇస్తారు? కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి సాక్షి లాంటి పేపర్లను కూడా ఈ రోజున ఉపయోగించుకుంటున్నారని ఇంకా బహిర్గతం అయిపోయారు. ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరి మీద కూడా కేసులు పెట్టకుండా ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేయాలి. అలాగనే ఆంధ్రప్రదేశ్ పోలీసుని అలా బ్లాక్మెయిల్ చేసి మన కంట్రోల్లో తెచ్చుకున్నాము అని భావించారు. కానీ సిబిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల పద్ధతిలో ఉంటుందని చెప్పేసి భ్రమపడుతున్నారు. ఆ భ్రమ చివరి వరకు నిలవదనేది ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ముద్దాయికి రైట్ అండి. ఇక్కడ ఆ రోజున ఎందుకు సిబిఐ దర్యాప్తుకి అప్పుడున్నటువంటి ప్రభుత్వం నిరాకరించింది అనుకోవాలి? ఒకటండి, ఆ రోజునే అధికారంలో ఉండగానే విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నం నుంచి ప్రకటన ఇచ్చాడు, హార్ట్ అటాక్ అని చెప్పేసి. అలాగనే దస్తగిరి గారు, అదే నేను అనేది, లోకల్ పోలీస్ కంటే కూడా ఇట్లాంటి వాటిట్లలో సెంట్రల్ ఫోర్సెస్ బెటర్ అనేదే కదా. అప్పుడు గనక టీడీపీ ఆ ప్రకటన చేసి ఉంటే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అసలు ఇష్యూ వేరేగా ఉండేది కదా. అప్పుడున్న గవర్నమెంట్ కూడా ఒక చిన్న తప్పు చేసిందండి. సిబిఐని ఈ రాష్ట్రంలో అనుమతించమని చెప్పేసి కూడా ఒక తప్పుడు ప్రకటన చేసింది. ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో అది ఒక తప్పుడు నిర్ణయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా సపరేట్గా వేసి. ఇంకోటి ఇక్కడ మనం చూడాల్సిన సాయి గారు, ఆనాటి ఇంటెలిజెన్స్ ఆఫీసరు వెంకటేశ్వరరావు కూడా ఒక ప్రకటన ఇచ్చాడు. ఆయన ఏమిచ్చాడంటే, నా దగ్గర ఆ మర్డర్కి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, నన్ను సిబిఐ వాళ్ళు కనుక అడిగితే నేను అవి సమర్పించగలను అన్నాడు.
ఈ రోజున ఆయన్ని కూడా విచారించి ఆ ఆధారాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాంట్లో చాలా స్పష్టంగా ఆదినారాయణ రెడ్డి పాత్ర, చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని చెప్పారు. ఈ రాష్ట్రంలో సాయి గారు ప్రతి చిన్నదానికి కూడా 91 నోటీస్ ఇస్తా ఉన్నారు, 160 నోటీసులు ఇచ్చేసి సాక్ష్యాలు చెప్పమని చెప్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఆ విధంగా చెబితే వాళ్ళని ఎందుకు విచారించారు? సిబిఐ విచారించాలి కదా. ఒకవేళ అక్కడికి విచారణ రాబోతుందని చెప్పేసిన ఒక భయం నుంచి ఈ రోజున సిబిఐ మీద నిందలు వేస్తున్నారనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడాను సిబిఐ ఈ బ్లాక్ మెయిల్ విధానానికి లొంగుద్దని అయితే నేను అనుకోను. డెఫినెట్ గా అందరినీ విచారిస్తారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రకటనల దృష్ట్యా. అలానే సిబిఐ ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు ఎంక్వైరీకి హైకోర్టులో, ఇవన్నీ కూడా వస్తాయి. ఏదేమైనప్పుడు కూడాను ఈ రోజున సునీతారెడ్డి గారు చెప్పిన దాంట్లో, దస్తగిరి చెప్పిన దాంట్లో కూడా ఇంకోటి ఉందండి. మొట్టమొదటిసారిగా సాక్షికి విలేకరిగా చెప్పిన వ్యక్తి శంకర్ రెడ్డి. శంకర్ రెడ్డి ఎప్పుడు కూడా వివేకానంద రెడ్డి ఇంటికి రాలా, వాళ్ళిద్దరి మధ్య సరిగా సంబంధాలు లేవు. చనిపోయిన తర్వాత ఉదయాన్నే వచ్చాడు శంకర్ రెడ్డి. వచ్చి అక్కడ కూర్చొని ఇవన్నీ పర్యవేక్షించేసి సాక్షి పత్రికకి ఈ విధంగా మా యొక్క మరణం జరిగిందో తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత అధికార పార్టీకి సంబంధించినటువంటి అవినాష్ రెడ్డి గారిని కానీ, లేకుంటే శంకర్ రెడ్డి గారిని కానీ, లేకుంటే మిగతా నాయకులను కానీ అనుమానించకుండా ఎలాగుంటుందండి సిబిఐ? కాబట్టి చాలా స్పష్టం సాయి గారు, దీంట్లో అధికార పార్టీ యొక్క పాత్ర ఉన్నది అని చెప్పేసి షేక్ దస్తగిరి ఇచ్చినటువంటి దాంతో స్పష్టమైంది. ఇంకొక ప్రమాదం కూడా ఉంది సాయి గారు. ఎవరైతే దస్తగిరి చెప్పాడో, ఎవరైతే సాక్షులు అనుకూలంగా చెప్తారో, సిబిఐ ఇన్వెస్టిగేషన్ అనుకూలంగా చెప్తారో వాళ్ళ ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సాయి గారు. సిబిఐ దగ్గర ఉన్న ప్రధాన కర్తవ్యం ఏంటంటే ఫ్యూచర్ లో కూడా సాక్షులకు రక్షణ కల్పించాలి. ఎవరైతే అప్రూవల్ గా మారాడో దస్తగిరి, ఆయనకి రక్షణ కల్పించాలి. రెండోది, దస్తగిరి చేసిన అప్రూవల్ దాని మీద ఆల్రెడీ కోర్టు కూడా ఆమోదించిందండి, సాక్ష్యాన్ని నమోదు చేసుకోమంది. కాబట్టి ఇంకా వీళ్ళకి గత్యంతరం లేదు. దస్తగిరి దాని మీదే స్టాండ్ అయిపోతే వీళ్ళందరూ కూడా జైలుకు వాళ్ళ జోలాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఆ గందరగోళం నుంచి, ఆ భయాన్ని నుంచి ఈ రోజున ఏదో విధంగా వాళ్ళ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని కలిగించడానికి ఈ రోజున సిబిఐ తప్పుడు కేసు పెట్టిందని చెప్పేసి పెద్ద పెద్ద రాతలు రాస్తున్నారంటే వాళ్ళ పత్రికల్లో, దీని వెనక ఆంతర్యం ఏమిటనేది ప్రజలు అర్థం చేస్తున్నారు సాయి గారు. ఏదేమైనప్పటికీ అధికార పార్టీ స్ట్రాటజీలు ఫెయిల్ అవుతాయి. డెఫినెట్ గా దీంట్లో ఉన్న భాగస్వాములందరూ కూడా ఎబిటార్స్ ఎవరైతే ఉన్నారో, సాక్ష్యాన్ని ఎవరైతే మటుమాయం చేశారో, ఎవరైతే దీన్ని రాంగ్ ట్రూట్ కి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారో వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వస్తారు. అసలు రంగు బయటపడుద్ది అనే విషయాన్ని ఈ రోజున ఈ పాలకులు గుర్తుంచుకోవాలి. ఆ భయం నుంచే ఈ తల్లన్నీ వేస్తున్నారు అనే విషయాన్ని గమనించాలి. ఇప్పుడు మా సోదరుడు సుబ్బారావు ఒక మాట అన్నాడు, ఏబి వెంకటేశ్వరరావు అనే అతను కూడా సాక్షిగా చేర్చుకున్నది. అతను క్రెడిబుల్ విట్నెస్ కాదు. అతని స్థాయి ఎంత గొప్ప స్థాయి అయినా కావచ్చు కానీ అతను క్రెడిబుల్ విట్నెస్ కాదు. రెండోది ఏంటంటే పొలిటికల్ కూడా లాగర్ హెడ్స్ ఉన్నాయి అతని మీద. ఈ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నది, కేసులు కూడా నడుస్తున్నాయి. కాబట్టి అతను ఇచ్చే స్టేట్మెంట్ ఆ రెండు, అతనికి ఆ వాస్తవం, అతను ఐ విట్నెస్ కాదు, అతను ఒక అధికారిగా తన పరిశీలనలోకి వచ్చిన విషయాలు చెప్తానంటున్నాడు. అవి అంత ఆమోదయోగ్యమైన సాక్ష్యాల కింద పరిగణించబడవు. అందుకనే బహుశా సహకరిస్తాయని చెప్తున్నా. ఇన్వెస్టిగేషన్ సహకరించవండి, ఏమాత్రం సహకరించు. ఎందుకంటే అతను ప్రెజుడిషియల్ మైండ్ తో ఉన్నాడు ఈ ప్రభుత్వం మీద, ఈ నేరంలో వ్యక్తుల మీద. అది విస్పష్టంగా మనకు రాజకీయ రంగం కనబడుతుంది. కాబట్టి సిబిఐ నాకు డౌట్ ఏంటంటే ఆ రోజున ఇంటెలిజెన్స్ అధికారి, ఆయన దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి. సిబిఐ ఎంక్వైరీకి కూడా అప్పుడు నిరోధించింది ప్రభుత్వం. దాన్ని అరెస్ట్ చేసి పడేయచ్చు కదా, ఎందుకని ఆ రోజున చేయలేకపోయినట్టు? అదే కదా సార్, ఇందులో అంతా ఇమిడి ఉన్నది. ఆ రోజు ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి అతను చేయలేకపోయాడు ఏబి వెంకటేశ్వరరావు.
అతని దగ్గర నిజంగా పూర్తి వివరాలు ఉన్నట్లయితే ఆ రోజు అతను ఈ వ్యక్తి ఇప్పుడు ఎవరైతే అంతేనా? చెప్తారో లేకపోతే నాకు ఇంకొక డౌట్ ఉంది. ఇప్పుడు ఇందులో ఇంకో పాయింట్ ఉంది కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డికి అవినాష్ రెడ్డి వాళ్ళకి గొడవ వచ్చింది ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించడానికి కారణమైంది ఏంటి? అక్కడ ఓటర్లు. ఆ ఓటర్లు అయినటువంటి స్థానిక సంస్థల వాళ్ళు ఎవరికి వేశారు? వైసీపీ ఓటర్లు టీడీపీకి వేశారు. అంటే డైరెక్ట్గా అయితే వెళ్ళి వేసారు కదా వైసీపీ ఓటరు టీడీపీకి వేయడం అంటే అటు వాళ్ళకి మధ్యన లాలూచి జరిగితేనే కదా అప్పుడు. అందుకని అవన్నీ వస్తాయని చేశారు అనుకోవచ్చా? ఒకవేళ అవి వచ్చినా కానీ అవి ఈ మర్డర్ దాని మీద ఎఫెక్ట్ పడవండి. మీరు ఇప్పుడు ఎవరైతే వ్యక్తి ఎస్పీ దగ్గరికి వెళ్ళాడో, నేను ఇతను ఓటమికి నేను కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే సోషల్ మీడియాలో ప్రచారం చేశానని చెప్తున్నాను. లేదా వాళ్ళని కాపాడడానికి, అంటే తమకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి అవతలోళ్ళు జగన్కి వ్యతిరేకంగా, లేదా జగన్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అవతలోళ్ళని వాళ్ళిద్దరి మధ్యన అగ్రిమెంట్లు అట్లా ఏమైనా జరిగి ఉండొచ్చా? ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను సార్. 302 అయితే నేను నిర్ధారణ అయింది కానీ 201 ఇంకా నిర్ధారణ కాలేదు. 120B నిర్ధారణ కాలేదు. 107 కానీ 109 అవి నిర్ధారణ కాలేదు. ఇప్పుడు వాటి లైన్లోకి ఇప్పుడు విచారణ వెళుతుంది, ఆ దిశగా వెళుతుంది. ఈ మర్డర్ జరగడానికి అసలు ప్రధానమైన మోటివ్ ఏంటి, ఇతను చంపడానికి ప్రధానమైన కారణము హేతు ఏంటి అనే దిశగా విచారణ జరుగుతుంది. ఆ హేతువుకి ఎవరెవరు మూల కారణాలు అనేది వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఎమ్మెల్సీ ఓటమి ఉండొచ్చు. కానీ నేను ఒక రాజకీయాల్లో వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, పులివెందుల్లో ఏ పని జరగాలన్నా వివేకానంద రెడ్డి అనుమతి లేకపోతే అది ఫైనాన్షియల్ కానీ పొలిటికల్ కానీ లేకపోతే ఏ పని జరగదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి పైన చూసుకునేవాడు చెప్తే పులివెందుల కడపకు సంబంధించి పూర్తి స్థాయి పట్టు ఉన్నది వివేకానంద రెడ్డికి. ఒక్క పైసా ఇటు అటు వెళ్ళాలన్నా కూడా వివేకానంద రెడ్డి అనుమతి కావాలి. వివేకానంద రెడ్డి ఫైనాన్షియల్ గా మొత్తం డీల్ చేసేవాడు. ఈ విషయాలనే నాకు ఆనాటి కాకుమారి జయశ్రీ గారి ద్వారా నాకు ఇవన్నీ తెలియదు. ఎందుకంటే ఆ కడప జిల్లా వాసి ఆ ఏరియాలో పోరాటాలు చేసిన వ్యక్తి. మీకు తెలిసే ఉంటుంది కాకుమారి జయశ్రీ అంటే హ్యూమన్ రైట్స్ ఫోరం ద్వారా చేసేది ఉద్యమాలు. ఇక్కడ ఏంటంటే వివేకానంద రెడ్డి అనే వ్యక్తి చాలా బలమైన వ్యక్తి. అటువంటి బలమైన వ్యక్తి జగన్ రెడ్డి ఎంట్రీ తర్వాత బలహీనపడ్డాడు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఇంకా బలహీనపడ్డాడు. మీకు ఒక్క విషయం మీరు గమనంలో తీసుకోండి. పొలిటికల్ గా మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెనకాల వెళ్లకుండా కాంగ్రెస్ కి అండగా నిలబడి మినిస్టర్ తీసుకున్నాడు. అదంతా అయిన తర్వాతే చివరికి మళ్ళీ 2019 ఎలక్షన్స్ వచ్చిన ముందే కొద్దిగా ఇతను వైసీపీలో జాయిన్ అవ్వటం, యాక్టివ్గా ఉండటం. కానీ అతని యొక్క పాత్రని, అతని యొక్క పెత్తనాన్ని కొంతమంది అంగీకరించలేదనేది వాస్తవం. అది ఎవరు ఏంటనేది ఇప్పుడు అది కూడా ఒక విచారణ భాగం అవ్వాలి. కాబట్టి ఏబి వెంకటేశ్వర్లు యొక్క సాక్ష్యం అనేది టోటల్ గా డిస్క్రెడిబుల్. అతను తీసుకొస్తే సిబిఐ వాళ్ళు ఈ కేసు మొత్తం అక్కడే కొలాప్స్ అయిపోతుంది. రైట్. సామంచి గారు. సాయి గారు, ఈ హత్య కేసులో మోటివ్, ఇంటెన్షన్ ఆల్మోస్ట్ అంతా కూడా ఎస్టాబ్లిష్ కాబడింది. ఎందుకంటే ఆ ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులంతా కూడా క్లియర్ గా చెప్పచ్చు, మర్డర్ ఫర్ గెయిన్. వాళ్ళందరూ కూడా 40 కోట్ల రూపాయల డబ్బులు చూపామని, అందులో 5 కోట్ల రూపాయలు దస్తగిరికి ఇస్తామని చెప్పారని, ఆ రకంగా పలాని వాళ్ళ యొక్క అండదండలు ఉంటాయి, తర్వాత ఏదైనా పోలీసు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మేము కాపాడతామని హామీ ఇచ్చారని, ఇవన్నీ చూస్తుంటే ముందస్తు పక్కా ప్రణాళిక, అంటే క్రిమినల్ కాన్స్పిరసీ ఉందనేది చాలా స్పష్టంగా, అంటే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మనకు పబ్లిక్ డొమైన్స్, న్యూస్ పేపర్స్ వీటి ద్వారా వచ్చేటువంటి సమాచారం ఆధారంగా క్రిమినల్ కాన్స్పిరసీ ఉందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీంట్లో అబెటార్స్ ఎవరు, దీన్ని ప్రోత్సహించింది, దీనివల్ల గెయిన్ ఎవరికి, అంటే మెయిన్ ఉద్దేశం ఏ కారణం చేత అంటే, వాస్తవంగా మనము పబ్లిక్ డొమైన్స్ లో మాట్లాడేటప్పుడు ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లో ఉన్నటువంటి కేసుల పట్ల కొంత ఆచితూచి మాట్లాడడం అనేది మనందరి యొక్క బాధ్యత. ఎందుకంటే అనాలోచితంగా కొత్త కొత్త పేర్లు లేకపోతే ఊహాజనితమైనటువంటి కథనాలు మాట్లాడడం కారణంగా వాటి యొక్క ప్రభావము లేక తద్వారా ఏర్పడేటువంటి అనుమానాలని ఆధారం చేసుకుని ముద్దాయిలు తప్పించుకునేటువంటి, అసలు దోషులు తప్పించుకునేటువంటి అవకాశం కూడా ఉంటది. కాబట్టి ఇది అంటే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ పైన డిస్కస్ చేస్తే సరిపోతుంది. కానీ మనకున్నటువంటి ఆలోచన కేసు యొక్క విచారణ పైన కానీ కేసు జరిగినటువంటి తీరు పైన ఆపాదించేటువంటి ప్రయత్నం చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఇందాక
ఆయన మాట్లాడు సిబిఐ 10 కోట్లు ఇవ్వాలనుకున్నారు, అందులో ఎవరు ఈ సిబిఐ నడిపేది ఎవరి అదుపులో ఉంటుంది, వారికి అవసరమైంది, ఇలాంటి అనవసరమైనటువంటి పేర్లను ప్రస్తావించడం కారణంగా మరింత మనం అంటే బాధ్యత కలిగిన వ్యక్తులుగా తప్పుదో పట్టించడం, కన్ఫ్యూషన్ క్రియేట్ చేసేటువంటి అవకాశం తప్ప మరొకటి కానే కాదు. ఇందాక ముందస్తు పక్కా ప్రణాళిక అని ఎందుకు అనంటే, ముందు రోజు వివేకానంద రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి కుక్కను కూడా చంపేశారని. అంటే ఎటువంటి పరిస్థితుల్లో సిబిఐ కాదు ఎవరు దీని ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఈ హత్య కేసులో ఉన్నటువంటి అసలు ముద్దాయిలు దొరకకూడదనేటువంటి ఆలోచనతో చాలా పక్కా ప్రణాళికతో చేశారు. ఎందుకంటే అత్యంత ముఖ్యమైనటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి, సంచలనానికి కేంద్రంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క హత్యలో పాల్గొనేటువంటి వాళ్ళు అనేక రకాల భయాందోళనకు లోనవుతారు. వాళ్ళకి ధైర్యం ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు వేసినటువంటి ప్రణాళిక పైన వాళ్ళకి అవగాహన ఉండాలి, అదే క్రమంలో నమ్మకం ఉండాలి. వీటితో పాటుగా మనకు ప్రచారంలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారు మరొక పవర్ సెంటర్ గా ఎదుగుతున్నారు, అధికార పార్టీకి తలనొప్పిగా పరిణమిస్తున్నారు. కాబట్టి వారి యొక్క వ్యవహారం కానీ వారి యొక్క తీరు కానీ, ఇందాక వారు మాట్లాడుతూ శాంతి స్వరూప్ గారు చెప్పారు, వారు ప్రతి విషయంలో కూడా పులివెందుల ప్రాంతాల్లో ఆయన కాదని, అధికారంలో ఉన్నప్పటికీ ఆయన కాదని ముందుకు పోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాజకీయంగా అడ్డంకిగా కూడా మారారనే విషయం తెలుస్తుంది. సో ఆ కోణంలో కూడా ఖచ్చితంగా విచారణ చేపట్టవలసిన అవసరం ఉంటుంది. ఈ ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల యొక్క నేపథ్యం, వారికి అధికార పార్టీతో ఉన్నటువంటి పరిచయాలు, వారి ఏ కారణం చేత ఈ పార్టిసిపేషన్ లో ఈ మర్డర్లో పార్టిసిపేట్ చేశారు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఏదో రకమైన కేవలం డబ్బుల కోసమే ఇంత పెద్ద వ్యక్తిని చంపేశారు, కేవలం కొన్ని కోట్ల రూపాయల ఆదాయం ఆధారంగానే వివేకానంద రెడ్డి లాంటి ఎంపీగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, రాజశేఖర రెడ్డి గారికి స్వయాన తమ్ముడు, ఇంత నేపథ్యం కలిగిన వ్యక్తిని హత్య చేసేటువంటి క్రమంలో కేవలం డబ్బులు అనేది మాత్రం కాదు, మరొక ఇంకా తీవ్రమైనటువంటి కారణాలు, ఉద్దేశాలు కూడా ఉండే ఉంటాయి. కాబట్టి ఆ రకంగా నిష్పక్షపాతంగా, పాక్షికంగా, అదేవిధంగా స్వేచ్ఛగా ఇన్వెస్టిగేషన్ చేసేదానికి అవసరమైనటువంటి వాతావరణాన్ని కల్పించవలసినటువంటి బాధ్యత అధికార పార్టీ పైన, ప్రభుత్వం పైన ఉంది. ఇందాక వారు చూపించారు, ఒక అక్రాస్ ది టేబుల్ ఒక ఎస్పీ గారితో కూర్చున్న వ్యక్తిని, సహజంగా మనం ఎవరైనా ఒక మెమోరాండం కానీ ఏదైనా విషయం పైన మాట్లాడేందుకు వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకోవాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ స్థాయి అధికారులు మనం కలిసేటువంటి సందర్భము, ఆ యొక్క అంశాన్ని బట్టి ఫోటో తీసుకోవాలా వద్దా అని అనుమతిస్తారు. ఎందుకంటే అనుమతి లేకుండా మీడియా కానీ ఫోటోగ్రాఫర్ కానీ లోపలికి వచ్చే అవకాశం ఉంది. కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలు లేక వ్యక్తిగతమైన అంశాలపైన వారికి కలిసినప్పుడు ఫోటోకి అనుమతించరు. ఎందుకంటే ఈ కేసులో ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి ఒక జిల్లా స్థాయి అధికారిని కలిసినప్పుడు అది ఆ ఫోటో రిలీజ్ అయిందంటే ఆ అధికారి పైన కూడా అనుమానాలు, అధికారిపై ఉన్నటువంటి క్రెడిబిలిటీ కోల్పోయే ప్రమాదం ఉంది. మరి వాటన్నిటినీ కాదని ఈరోజు సాహసం చేసి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే వర్షం పడుతున్నా కూడా అక్కడ ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తిని వచ్చి ఆయన కలిసి అరగంట సేపు మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రభుత్వం, అధికార పార్టీ సొంత బాబాయ్ యొక్క హత్య కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలి, అసలు దోషులు శిక్షించబడాలనేటువంటి కోణంలో సహకరించట్లేదనేది చాలా సందర్భాల్లో మనకు తేటతెల్లమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత సిబిఐ చేత విచారణ జరిపితే తప్ప అసలు దోషులు, అసలు విషయాలు బయటకు రావని చెప్పిన వ్యక్తి తీరా ఆయనే సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పడం, ఇవన్నిటి చూస్తుంటే కూడా పరోక్షంగా ఈ ప్రభుత్వం ఎవరినో కాపాడేటువంటి ప్రయత్నం చేస్తోంది అనేది మాత్రం తేటతెల్లమవుతుంది. అయితే ప్రభుత్వం మీద, అధికారుల మీద ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి. ఎవరైతే ఎవిడెన్స్ డెస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేస్తున్నారో, ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారో వారందరినీ కూడా కన్ఫైన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చేటువంటి వారి మీద కూడా ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. అదే క్రమంలో నిజంగా అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఎవరు ఈ గంగాధర్ రెడ్డి ఇచ్చినటువంటి ఆయన ప్రొటెక్షన్, ఆయన లీగల్ ప్రొటెక్షన్, జ్యుడిషియల్ ప్రొటెక్షన్ కావాలనుకున్నప్పుడు, ఆయన పైన ఆయన ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు, ఒత్తిడి తెస్తారనుకున్నప్పుడు, నిజంగా ఆయన కావాలనుకున్నప్పుడు కోర్టుకి వెళ్ళి ఆయన ప్రొటెక్షన్ పిటిషన్ వేసి తద్వారా పోలీసు నుంచి రక్షణ కోరేటువంటి ప్రయత్నించాలి. పోలీసులే ఇరికిస్తున్నారు అంటే, పోలీసులు సిబిఐ వేరు కాదు, రెండు కూడా ఇన్వెస్టిగేషన్ సంబంధించినట్టు పోలీసు వ్యవస్థలో బాగా ఇన్వెస్టిగేషన్ చేసేటు రెండు సపరేట్ డిపార్ట్మెంట్స్. ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది, రెండు కూడా పోలీసులే.
కాబట్టి పోలీసులు ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని ఒక పోలీసు అధికారికి నివేదించే ప్రయత్నం చేస్తున్నారంటే ఇవన్నీ కూడా ఒక సంచలనాలు, తప్పుదోవ పట్టించే ప్రయత్నం. ఎందుకంటే పోలీసులు దగ్గర నుంచి రక్షణ కోరాలనుకున్నప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానాన్ని మాత్రమే ఆశ్రయిస్తారు. అలాంటి సలహాలు మాత్రమే న్యాయవాదులు మేము ఇస్తాం. కానీ పోలీసులు నుంచి రక్షణ కోరాలని మరీ పోలీసుకే ఇస్తున్నారంటే, అంటే కింది స్థాయి అధికారులు తప్పు చేస్తే పై స్థాయి అధికారులకి దృష్టికి తీసుకెళ్లి రక్షణ కోరేటువంటిది సహజంగా జరుగుతుంది. కానీ ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసు, దాని యొక్క తీవ్రత, అందులో ఉన్నటువంటి వ్యక్తులు, దానిపైన ఉన్నటువంటి ప్రభావం చూస్తుంటే అది కింది స్థాయి అధికారులు ఆయన్ని పిలిచి బెదిరించేటువంటిది అవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నిష్పక్షపాతంగా వాస్తవాలను బయట పెట్టేటువంటి తీరులో వ్యవహరించడం లేదని స్పష్టమవుతోంది సాయి గారు. రైట్. ఫైనల్గా మధుబాబు గారు, ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఏమి సంకేతం ఇస్తోంది అనుకోవచ్చు దీంట్లో నుంచి? సార్, ఇప్పుడు ఏదైతే మొత్తం 2500 మంది సాక్షులకి విచారణ జరపడం జరిగింది. వాళ్ళందరి దగ్గర కూడా స్టేట్మెంట్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఏదైతే చట్ట ప్రకారం ఎవరికైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది కోర్టులో ప్రూవ్ అయిన తర్వాత ఖచ్చితంగా వారికి శిక్ష పడే విధంగా ఉంటుంది తప్ప ప్రభుత్వం కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు కూడా అందులో జోక్యం చేసుకోకుండా ఉంటున్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి. అలాగే ఏ విధమైన బయటకి ఏవైనా ఆరోపణలు ఇవన్నీ రాజకీయంగా ప్రముఖ వ్యక్తి కాబట్టి రాజకీయంగా ఇటు నుంచి అటు నుంచి ఇటు ఆరోపణలు జరగొచ్చు, ఆరోపణలు చేస్తూ ఉండొచ్చు. కానీ దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది, స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మిగతాదంతా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదండి, సొంతం చేసుకుంటున్నటువంటిది 3. ఒకటి మీ అధికారిక పత్రిక సాక్షి, అది అనధికారిక పత్రిక అనరు కదా, మీ సొంత పత్రిక అది నెంబర్ 1. దాంట్లోనే ఈ కథనాలన్నీ వస్తున్నాయి. నెంబర్ 2, పోలీస్ అధికారులని కూడా ఇన్వాల్వ్ చేయడం దీంట్లో. అది పోలీస్ అధికారులు ఎవరు పడితే వాళ్ళు సిబిఐ మీదనే గొడవకి వెళ్ళేంత సీన్ ఉండదు, ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం ఉంటే తప్పించి. 3వది వచ్చేటప్పటికి శివప్రసాద్ రెడ్డి స్టేట్మెంట్, ఎమ్మెల్యే. ఇంకొకటి అవినాష్ రెడ్డి వెళ్ళి నిందితుడిని కలిసి రావడం, అక్కడ సిబిఐ వాళ్ళని దబాయించడం, ఏంటి ఆయన ఆరోగ్యం బాగోపోతే అట్లా తీసుకొస్తారని. మరి ఇట్లాంటి పరిస్థితులు చూసిన తర్వాత కూడా ఇంకా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుగా మీరు ఏదో కథలు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇప్పుడు నేను అనేది అదేనండి సాయి గారు, ముద్దాయిలు లేకపోతే ఇంకొకరు ఇప్పుడు మన దత్తగిరి చెప్పిన స్టేట్మెంట్ లో దీంట్లో పెద్ద వ్యక్తులు ఉన్నారు, నువ్వు దీన్ని చెయ్యు అని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి చెప్పాడు. పెద్ద వ్యక్తులు ఉన్నారని చెప్పడం వలన ఈయన దానికి పురికొల్పడానికి ప్రయత్నించాడే తప్ప ఆ పెద్ద వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి ఈయన పని జరగడానికి ఆ విధంగా పెద్ద వ్యక్తులు అన్న పేర్లతో సహా బయటకు వచ్చినప్పటి నుండి సాక్షి ఇన్వాల్వ్ అవ్వడం బిగినైంది, పార్టీ ఇన్వాల్వ్ అవ్వడం బిగినైంది. ఓవరాల్గా ఏం చేయదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? అదే నేనైతే తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు ఈ పెద్ద వ్యక్తులు ఉన్నారు లేకపోతే అని చెప్పడానికి అది పని జరగడానికి ఆయన ఉపయోగించిన పదంగా నేను భావిస్తున్నాను. అలాగే ఖచ్చితంగా ఇది రేపు పొద్దున్న ఎవరైతే ఉన్నారో వెనకనున్న వ్యక్తులకు కూడా విచారణ జరిపించి నిజంగా ఎవరైతే దీంట్లో ఇప్పుడు, ఎందుకంటే చాలా పెద్ద వ్యక్తి, ప్రముఖ వ్యక్తి, శాంతి స్వరూప్ గారు చెప్పినట్టు వివేకానంద రెడ్డి గారు అక్కడ కడపలో చాలా స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి ఏ విధంగా రాజకీయ కోణంలో ఇది జరిగిందా లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ ఎమ్మెల్సీ పదవి గురించి ఇవన్నీ జరిగిందా అనేది ఖచ్చితంగా విచారణలో జరిగి నిజమైన ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో వెనకనున్నారో వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నారో, ఇప్పుడు దానికి విట్నెస్లు డైరెక్ట్ విట్నెస్ లేదు, ఐ విట్నెస్ లేవు. దత్తగిరే ఈరోజు ఆయన స్టేట్మెంట్ లో ఒప్పుకున్నాడు కాబట్టి దాన్ని బేస్మెంట్ తీసుకొని ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా విచారణ జరిగినప్పుడు కానీ లేకపోతే కోర్టులు చెప్పినప్పుడు కానీ తీసుకుంటే ఖచ్చితంగా ముద్దాయిలకి అందరికీ కూడా గంగాధర్ రెడ్డి స్టేట్మెంట్ లాగానే ఇస్తున్నారు సార్. మీరు కూడా గంగాధర్ రెడ్డి స్టేట్మెంట్ లానే ఇస్తున్నారు. ముఖ్య ఎక్కడ ఉందంటే చుట్టూ తిప్పి చూపెడుతున్నారు. నేను అడిగేది ఇవాళ న్యాయం జరుగుతుంది అనేటువంటి ఫీలింగ్ జనానికి రావాలా, కానీ డైరెక్ట్గా మీ సాక్షి, మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మీకు అనుకూలురు,
ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి. అలాగే స్వయంగా అవినాష్ రెడ్డి వెళ్ళి నిందితుడిని కలిసి పరామర్శించి రావడం, దబాయించడం, సిబిఐ మీదనే ఉల్టా కేసులు పెట్టే స్టేజీ రావడం అంటే ఈ తప్పు అని అనిపించట్లేదా? మీకు ఎప్పటికైనా సరి చేసుకోవాలని అనిపించట్లేదా? సార్ ఇప్పుడు పత్రికలు కానీ లేకపోతే మీడియా కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఏవైనా ఆరోపణలు ఉంటే ఆరోపణల మీద డిస్కషన్ చేయడం జరుగుతుంది, కానీ అవి ఎప్పుడు కూడా చట్టం కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ కోర్టు కానీ కన్సిడరేషన్ లో ఖచ్చితంగా తీసుకోవండి. ఏవైతే సాక్షులు ఉన్నారో ఆ సాక్షులు ఏం చెప్తారు అనే దాంట్లోనే కన్సిడరేషన్ తీసుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ అండి మధుబాబు గారు, శాంతి ప్రసాద్ గారు, సామంత్ శ్రీనివాస్ గారు, ముప్పాళ్ళ సుబ్బారావు గారు. చెప్పండి. అంటే దస్తగిరి ఇచ్చిన 164 బయట ప్రపంచానికి తెలియదు. సాధారణ పరిస్థితులు సీల్డ్ కవర్ లో ఉంటుంది. మళ్ళీ చార్జ్ షీట్ ఇచ్చే వరకు అది సీల్డ్ కవర్ లో ఉంటుంది. దస్తగిరి ఏం చెప్పాడు ఎవరికి బయట ప్రపంచానికి తెలియదు. కానీ ఎప్పుడు బయట తెలిసింది? ఇతను A4 ముద్దాయి, A1 to A3 ముద్దాయిలు ఆ 164 కావాలని అడిగినప్పుడు ఇది బయటకు వచ్చింది, సర్టిఫికేట్ కాపీలు బయటకు వచ్చింది. అక్కడ నుంచి అంటే దస్తగిరి ఏం చెప్పాడు నిజంగా ఈ రోజు వరకు ఈ సహానిందుకు తెలియదు. తెలిసిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క కథనాన్ని బ్రేక్ చేయడం కోసం కథ నడుస్తుంది. ఇది మనం గమనంలోకి తీసుకుంటే ఇక మిగతా కథ జనాలకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది పరిస్థితి. మొత్తం మీద వివేకానంద రెడ్డి గారి హత్య ఇది ఒక సంచలనమే కాదు, ఒక కిరాతకం కూడా. ఆ కిరాతక హత్యకి పాల్పడినటువంటి వాళ్ళని కాపాడటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేదంటే కనుక తమ వాళ్ళని కాపాడుకోవడానికి హత్య కేసుని పక్కదోవ పట్టిస్తున్నారా? ఈ అంశం తేల్చాల్సింది ఇక సిబిఐ. ఆ సిబిఐనే బెదరేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలనైతే ఏ ఒక్కళ్ళు హర్షించరు. కాబట్టి రాబోయే రోజుల్లో న్యాయస్థానపు చివాట్లు కొత్త కోణంలో తినాల్సినటువంటి పరిస్థితి పోలీస్ శాఖకు వస్తుందా అన్నది చూడాల్సింది. ఇది అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్తో సరికొత్తపల్లి మరి కాసేపట్లో మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్9.